హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా కిత్ రాయల్ గైస్ అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేస్తారు ఎందుకంటే నేను లాజికల్ తో కొట్టబోతున్నా మామూలుగా కాదు తనుజని మొత్తం ఎక్స్పోజ్ చేసి పడేస్తున్నారు సాయి దివ్య ఇంకా ఇమ్ము వీళ్ళు ముగ్గురు ఎక్స్పోజ్ చేస్తున్నారు వాళ్ళకంటే ఎక్కువ ఈరోజు నేను ఎక్స్పోజ్ చేయబోతున్నాను సో ఈ వీడియో తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అసలు చూడొద్దండి ఈ నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఈ మెసేజ్ పెడితే చాలామంది ఏమని చెప్పినారు తెలుసా ఈ తనుజ ఫ్యాన్స్ ఎవరు నా వీడియో చూడొద్దండి అంటే నీ వీడియోలు మేము చూడట్లేదులే నీ వీడియో చూసేది ఎప్పుడో మానేసాంలే అంటే మరి ఎందుకురా నా బ్రాడ్కాస్ట్ గ్రూప్లో ఉన్నారు పుచ్చి ఇక్కడ అనుకున్నారు ఆ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో ఎందుకున్నారు వెళ్ళిపోండి బ్రాడ్కాస్ట్ గ్రూప్లోంచి ఆ గ్రూప్లో వచ్చేది కామెంట్లు పెట్టేది మేము ఎందుకు చూస్తామనేది కానీ చూసేది మళ్ళీ కామెంట్లు పెట్టేది మళ్ళీ ఎవరు చూస్తామనేది తెక్కలాగా ఉన్నారు మీరు కూడా తనుజ లాగా ఫుల్ మ్యానిపులేటర్స్ అయిపోయినారు సో తనుజ బిగ్గెస్ట్ మ్యానిపులేటర్ తనుజ ఈరోజు సాయితో అనింది నువ్వు గేమ్ ఆడాలి మ్యానిపులేట్ చేయకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క పాయింట్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్ మొత్తంని మ్యానిపులేట్ చేసేది తనుజ క్లియర్గా దీనికి ప్రూఫ్స్తో సహా నేను చూపించబోతున్నాను అండ్ ఈరోజు నామినేషన్స్ ప్రాసెస్ నాకు ఈ నామినేషన్ ప్రాసెస్సే రాంగ్ అనేసి అనిపించింది అబ్బా సో ఎందుకంటే మొత్తం గోల్మాల్ గందరగోళం చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన ఫైర్ రావట్లేదని నామినేషన్స్ మార్చేస్తున్నారు నామినేషన్ ప్రాసెస్ మార్చేస్తున్నారు మరి నామినేషన్ ప్రాసెస్ మార్చేసినప్పుడు సంజన సుమన్ శెట్టి ఆల్రెడీ నామినేటెడ్ ఉన్నారు కదా మరి వాళ్ళని కూడా తీసేసి మళ్ళీ రీనామినేషన్ పెట్టాలి కానీ తుప్పాస్ లాగా చేస్తున్నారు ఈరోజు నామినేషన్ అండ్ నామినేషన్స్ మొత్తం తనుజ చుట్టే తిరిగింది అయితే తనుజ నామినేట్ అవుతుంది లేకపోతే తను పోయి నామినేట్ చేస్తుంది తనకి రివర్స్లో పాయింట్స్ పడుతూ ఉన్నాయి సో ఇట్లే జరుగుతున్నది సో ప్రతి ఒక్క పాయింట్ బిట్ బై బిట్ ఇంచ్ బై ఇంచ్ మోస్ట్ కన్నింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ తనుజ అనేసి నాకు ఎందుకు అనిపించింది అనే ఆ విషయం చెప్తాను దీనికి ముందు నిన్న జరిగింది నేను లేను కాబట్టి మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి ఫుల్ ఫామ్ హౌస్లో గోల్ అనేసి ఉన్నాము బట్ నేను ఆ ఎపిసోడ్ చూసినప్పుడు అనిపిస్తుంది నిన్న తనుజ కళ్యాణ్ వచ్చి ఈ పోకిరి సీన్ రీక్రియేషన్ చేస్తున్నారు కదా సూపర్ డూపర్ క్యూట్ అనిపించింది లాస్ట్లో కళ్యాణ్ ఆ పిల్లలు పట్టుకునేది కూడా ఇట్లా పై పైన పట్టుకొని లాస్ట్లో అంటారు కదా నాకు భలే అనిపించింది చాలా చాలా క్యూట్గా ఉంది తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరు సూపర్ డూపర్ క్యూట్ లాగా అనిపించింది అనమాట తనుజ కూడా గుర్తు పెట్టుకొని మరి ఆ సీన్లు ఇలియానా డైలాగులు వెంటనే చెప్పడం ఏమి టాలెంట్ అనేసి అనిపించింది నిజంగా వీళ్ళు యాక్టింగ్ ఇదంతా అసలు ఇట్స్ నాట్ సో ఈజీ మొత్తం ఒక డైలాగ్ తిరిగి ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత అక్కడ వచ్చి ప్రాంప్టింగ్ ఇస్తే కానీ కొంతమంది చెప్పలేరు బట్ ఆన్ ద స్పాట్ చేయడం చాలా చాలా బాగుంది ఇమాన్యుయల్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అదరగొట్టేస్తున్నాడు కొన్ని వేల స్కిట్లు చేస్తుంటాడు అండ్ హీస్ అన్ అమేజింగ్ యాక్టర్ సో ఇమాన్యుయల్ కూడా సూపర్ డూపర్గా ఎక్స్పోజ్ చేస్తున్నాడు అనిపించింది వాళ్ళు ఇమాన్యుయల్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కూడా చాలా బాగుంది అండ్ తనుజ ఇమాన్యుయల్ని సేఫ్ ప్లేయర్ అనింది ఎందుకు ఇమాన్యుయల్ నామినేట్ చేయకుండా కళ్యాణ్కి ఇచ్చి ఎందుకు నామినేట్ చేయించాలనుకున్నాడు తను ఒక్క చిట్టు కూడా తీసుకోలేదు ఒక్క నామినేషన్ కూడా చేయలేదు సో సేఫ్ గేమ్ అని చెప్పేసి ఇమాన్యుయల్ని లాస్ట్ వీక్ అంతా దొబ్బుతా ఉంది బట్ ఈ వారం ఎపిసోడ్లో ఎందుకు చూపించలేదో నాకు నిజంగా అర్థం కావట్లేదు మొత్తం తనుజకి ఫేవర్గానే జరుగుతుంది అంతా ఇంకా కప్పిచ్చేసి 9th వీకే క్లోజ్ చేసి పారదొబ్బండి ఆ బిగ్ బాస్ని ఒళ్ళు మండిపోతుంది మొన్న నాగమా వచ్చి బెల్ట్ తీసుకొచ్చినాడు డెమోన్ పవన్కి అంతా చేసినాడు అంతా హడావిడి చేసి అంతా చేసి ప్రతి ఒక్కరికి డాగర్లు ఎత్తి గుచ్చి అంతా చేసి తనుజ నీతో ఒక స్పెషల్ ఎపిసోడ్ రేపు ఉంటుంది నీ ఎపిసోడ్లో అని చెప్పేసి ప్రోమోతో కట్ చేసి సండే ఎపిసోడ్లో తనుజతో ఏం మాట్లాడతారో చూద్దాము అనేసి అనుకుంటే మొత్తం నాన్న బంగారు పాన్స్ పౌడర్ పూస్తుందా మసాజ్ చేస్తారా నలుగు పెడతారా అని చెప్పేసి సమ్మగా ఆపిలట్లో ముద్దుగా చెప్తాను నాకు మామ ఒక్క మాట సీరియస్గా మాట్లాడింది లేదు అని అంతా చెప్పినా కూడా ఆ చిరాక్ ఫేస్ పెట్టుకోవద్దు నవ్వుకుంటా చెప్పు అంటే కూడా మళ్ళీ ఈరోజు మాడిపోయిన మసాలా దోశ మూతే అసలు నవ్వదా ఆ పిల్ల మాడిపోయిన మూతే అసలు ఏమో అనేసి తెలీదు ఒక ప్రాపర్ బాండింగ్ లేదు ఒక ప్రాపర్ రిలేషన్ లేదు ఒక్కరితో ఉన్న ప్యూర్గా ఉంది హౌస్లో అనేసి అంటే ఒక్కరితో కూడా లేదు బర్నీతో ఉంటుంది బర్నీ గురించి మాట్లాడుతుంది ఇమాన్యుయల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది మాధురి గురించి మాట్లాడుతూ ఉంటుంది ఈమె ఎవరితో అయినా ప్రాబ్లం అయితే ఎవరైనా ఈమెకు సపోర్ట్ చేయకపోతే ఈమె వాళ్ళ వెనకాల నేను మాట్లాడను దివ్యతో అంటాను నీలాగా నేను వెనకాలకి వెళ్ళి మాట్లాడను నాకు సపోర్ట్ చేయకపోతే వెనకాలకి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడను నేను వెనకాల మాట్లాడే అలవాటు నాకు లేదంట మొత్తం హౌస్లో అందరికంటే ఎక్కువ వెనకాల మాట్లాడే అలవాటు ఉండేదే తనుజకి సో ప్రతి ఒక్కరి గురించి తన క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళ గురించి వెనకాల మాట్లాడుతూ ఉంటుంది ఇదే ఇమాన్యుయల్ తనని నామినేట్ చేయలేకుండా వేరే వాళ్ళకి ఇచ్చి నామినేట్ చేయించాడని చెప్పేది ఎంత సేఫ్ గేమ్ అని చెప్పి మాట్లాడిందో ఈ రోజు లైవ్లో కనిపించింది ఈ బిగ్ బాస్ మొత్తం కప్పేస్తా ఉన్నారు ఎందుకు ఇది చూపించలేదు నాకు లైవ్ వీడియోస్ అందరూ పంపిస్తూ ఉన్నారు గైస్ రేపటి నుంచి ఏదైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటే నాకు వీడియోస్ పంపించండి ఇన్స్టాగ్రామ్లో నేను అన్ని వీడియోస్ చూస్తా అన్ని మెసేజెస్ చూస్తూ ఉంటా ప్రతి ఒక్కటి ఒక 100 మెసేజ్లు వస్తే తెల్లారి నుంచి రాత్రి వరకు చూడకపోయినా సాయంత్రం నాకు కొంచెం టైం దొరికినప్పుడు మొత్తం అన్ని మెసేజ్ చూస్తూ ఉంటా సో నాకు ఈరోజు వచ్చిన లైవ్ వీడియో ఏంటంటే తనుజానే రాముకి కళ్యాణ్ని నామినేట్ చేయి అనేసి చెప్తుంది అది తనుజ నామినేట్ చేయొచ్చు కదా కళ్యాణ్ని ఎందుకు సేఫ్ గేమా
మరి ఇమాన్యుయల్ ఆడింది సేఫ్ గేమ్ అంటే తనుజ ఆడింది కూడా సేఫ్ గేమే కదా. అండ్ కళ్యాణ్తో అంత క్లోజ్గా ఉండి రాముతో ఎందుకు కళ్యాణ్ని నామినేట్ చేయించాలి? తనకి పాయింట్స్ ఉంటే తనే నామినేట్ చేయాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. పోయి మ్యానిపులేషన్ చేసేది ఈమె, మ్యానిపులేషన్ చేసి సాయిని మ్యానిపులేషన్ చేయకూడదు, గేమ్ ఆడాలి అంటుంది. ఈమె ఎవరితో అయినా ప్రాబ్లం వచ్చినా, ఎవరైనా సపోర్ట్ చేయకపోయినా వాళ్ళ గురించి వెనకాల మాట్లాడుతూ ఉండి మళ్ళీ వెనకాల మాట్లాడడం నాకు చేత కాదు అనేసి ఉంటుంది. ప్రతి ఒక్కటి మ్యానిపులేషన్, చాలా 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 కన్నింగ్ అనిపించింది. తనని ఎవరైనా ఎవరు నమ్మినా వాళ్ళకి ఒక వెన్నుపోటు అయితే ఖచ్చితంగా పొడుస్తుంది అనేసి అనిపించింది. కళ్యాణ్ నమ్మిన దానికి కళ్యాణ్కి ఆ నామినేషన్ చెయ్యి అని చెప్పేసి రాముతో నామినేట్ చేయించడం, అది కూడా ఏ రీజన్ లేకుండా తొప్పేరా సిల్లి కుల్ఫీ రీజన్తో నామినేట్ చేయించడం. అండ్ బర్నీ గారు అంటే ఈ పిల్ల అన్ని రోజులు నానా 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 సపోర్ట్ చేస్తే నానా 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 రాగానే నాన్నని హక్ చేసుకుని, నాన్న నేను ఎంత మిస్ అయ్యా అని తెలుసా, నాన్న నువ్వు మళ్ళీ వస్తావు అనుకోలేదు నాన్న ఏమైంది తెలుసా, ఇంత ముద్దు 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 మాటలు మాట్లాడి ఈరోజు మంత్ర పూజలో పెట్టింది. కరెక్ట్గా చెప్పినాడు హరీష్ కాదు మనీష్, కరెక్ట్గా ముద్దుగా మాట్లాడి మందార పూలు పెడతా అనేసి కళ్యాణ్తో ముద్దుగా మాట్లాడి మందార పూలు ఈరోజు వెనకాల నుంచి చెవులో పెట్టింది, వెనకాల నుంచి ఇట ఎడో పెట్టిందని చెప్దాం అనుకున్నా, కానీ బాగోదు కదా రివ్యూ, దరిద్రంగా ఉంటుంది. మరి 18+ రివ్యూ అయిపోతుందని చెప్పలా. మందార పూలు చెవులోనే కదా ఆడబడతా ఉంటుంది ఆ పిల్ల అని చెప్పేసి అనిపించింది. బర్నీ గారు ఈ పిల్లతో మాట్లాడింది కరెక్ట్గా టయానికి, ఆయన అగేన్స్ట్ అయిన వెంటనే ఆయన సీక్రెట్స్ బయటపడేసింది. నాకు ఒక ఫ్రెండ్షిప్లో కానీ, ఒక రిలేషన్షిప్లో కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక రిలేషన్షిప్లో కానీ, ఒక ఫ్రెండ్షిప్లో కానీ మనము మన 100% ఇస్తా ఉన్నామంటే దట్ ఈస్ బికాస్ వీ ట్రస్ట్ దెమ్ సో మచ్. బీట్ ఎనీ ఫకింగ్ రిలేషన్షిప్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళని మనం నమ్ముతేనే వాళ్ళకి మన సీక్రెట్స్ చెప్పుకుంటాం, వాళ్ళని నమ్ముతేనే వాళ్ళకి మనం ఫ్రీగా ఫిల్టర్ లేకుండా, ప్రామిస్ తీసుకోకుండా, మదర్ ప్రామిస్లు అవేం తీసుకోకుండా చెప్తాం. కరెక్ట్గా టైం చూసి నాకు వాళ్ళకి గొడవ అయినప్పుడు వాళ్ళు నేను చెప్పిందంతా బయట చెప్పినారంటే దట్ ఈస్ తొప్పేరా. ఇంకా నాకు బూతులు వస్తున్నాయి అట్లాంటి రిలేషన్షిప్. అన్ని రోజులు నాన్న తర్వాత నాన్న ఏమయ్యాడు, ఈరోజు ఏమయ్యాడు, నాన్న పూడ్చాడా నాన్న, ఎక్కడ పోయింది నాన్న బాండింగ్, నో అని. ఇప్పుడు ఏమైంది ఈరోజు నామినేషన్స్లోకి వచ్చింది, ఒకరికొకరు ఆపోజిట్గా మాట్లాడాలి అని లోపల నువ్వు నాతో ఆ రోజు అన్నావు, అదన్నావు, ఇదన్నావు అని చెప్పేసి మొత్తం బర్నీ షేర్ చేసుకునేదంతా బయట పెట్టేసింది. అది కరెక్టే అసలు, ఎంత కన్నింగ్ తెలుసా, ఎంత కన్నింగ్. తన గేమ్ కోసం ఎవరినైనా బలియాడు చేస్తుంది అని చెప్పేసి అనిపించింది. ఈ పాయింట్లో కంపేర్ చేసుకుంటే రితు తనుజ కంటే బంగారు బిడ్డ రితు చౌదరి ఈరోజు కూడా డెమాన్ పవన్ కోసం స్టాండ్ తీసుకుంది. స్వామి బాబా ఈరోజు కూడా నాకు సూపర్గా అనిపించింది. యాక్చువల్లీ ఈ నామినేషన్ ప్రాసెస్సే రాంగ్. ఈ నామినేషన్ ప్రాసెస్ వాళ్ళు ఏదో చేస్తున్నారు అంటే, నేను ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పానా నాకు గుర్తు రావట్లేదు, ఇది డెల్లులువో ఏమో తెలీదు, ఆల్రెడీ చెప్పుంటే ఇగ్నోర్ చేయండి, సెకండ్ టైం మళ్ళీ చెప్తున్నాను. నామినేషన్ ప్రాసెస్సే రాంగ్. నామినేషన్ వాళ్ళు కావాల్సిన ప్రాసెస్ పెట్టారు, కావాల్సిన ఫైర్ రాలేదని చెప్పేసి నామినేషన్ ప్రాసెస్ మార్చినప్పుడు మరి సంజన సుమన్ శెట్టి ఆల్రెడీ నామినేట్ అయిపోయినారు కదా, మరి రీప్రాసెస్ చేయాలి కదా ఫస్ట్ నుంచి. అది వదిలేసి సంబంధం లేకుండా చేశారు. ఇది ఆల్రెడీ పాయింట్ చెప్పాను లేదా, నాకు కొంచెము షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంది కాబట్టి నేను రెండోసారి చెప్తాను లేదు నాకు గుర్తులే. సో అది చాలా తప్పు అని చెప్పేసి అనిపించింది. నామినేషన్ తొప్పాస్ ప్రాసెస్ తొప్పేరా కుల్ఫీ ముళ్ళు పెట్టాలనిపిస్తుంది. నాగమావేమో నిన్న వచ్చి ముద్దుగా చెప్తాడు, తనుజ ఫేవరబుల్గా మాట్లాడుతూ ఉంటారు. ఏ తప్పు చేసినా అసలు ఇమాన్యుయల్తో అంటే తనుజ నాకు అసలు కిచెనే వద్దు అని చెప్పిందంట. ఆ వీడియో కూడా వైరల్ అయిపోయింది. మరి ఆ వీడియో చూపించచ్చు కదా నాగమావ, నువ్వు చెప్పావు కదా తనుజ వీడియో ప్లీజ్ బిగ్ బాస్ అని అందరి ఇవి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు కదా, వై నాట్ తనుజతో ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లా? తనుజ ఏదో వెనకాల మాట్లాడింది వీడియో చూపించినారంట, మనకైతే అది ఎపిసోడ్లో రాలా, ఏడబోయింది. ఎందుకంటే అది కూడా చూపించారని ఎట్లా తెలిసిందంటే సాయి చెప్తారు లాస్ట్లో. సాయి వచ్చి నేను ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తాను అనేసి నువ్వు అంటున్నావు కదా తనుజ, మరి నువ్వు కూడా అంతే, అది మొన్న 2 days ముందే మనకు వీడియో వేసి చూపించారు, నీకు గుర్తుందో లేదో అనేసి అంటే ఇప్పుడు దాన్ని చూసి వచ్చి మాట్లాడుతున్నాం అని చెప్పి తనుజ మాట్లాడుతుంది. ప్రతి ఒక్క సిచ్యువేషన్ తనకి ఫేవరబుల్గా మ్యానిపులేట్ చేస్తుంది, ప్రతి ఒక్కటి తనకి ఫేవరబుల్గానే ఉండాలనుకుంటుంది, ప్రతి ఒక్కటి తనకే ప్రయారిటీ ఇవ్వాలి అనేసి అనుకుంటుంది. ప్రతి ఒక్కటి వాట్ షీ ఈస్ డూయింగ్ ఇన్ ది హౌస్ ఇస్ మియర్ మ్యానిపులేషన్. అది జనాలకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఒక రివ్యూర్గా నాకు చూస్తుంటే నాకు క్లియర్గా కనిపిస్తుంది ఎంత మ్యానిపులేట్ చేస్తుందో సిచ్యువేషన్ని అని చెప్పేసి. ఇప్పుడు మనము సింపుల్గా మొత్తం అంతా కొట్టేద్దాం. ఓకే, ఈరోజు ఎపిసోడ్ వచ్చి ఏ వచ్చి బి పై వాలి, బి వచ్చి సి పై వాలి, ఆ పాటతో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఈ టాస్క్ ప్రతి సీజన్లో ఇట్లాంటి ఒక నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి బుట్టలు అంటారు, ఒకసారి బొమ్మలు, ఒకసారి టెడ్డీ బేర్లు, ఒకసారి బాల్, ప్రతిసారి ఇట్లాంటి ఒక నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఈసారి కొంచెం మారుద్దామని చెప్పి స్టార్టింగ్ ఏం చెప్పినారు, లాస్ట్లో ఎవరైతే పోతారో వాళ్ళ చేతిలో ఉండే బొమ్మ నామినేషన్స్లో ఉంటారు. సో మీరు డిఫెండ్ చేసుకోవాలి. సో మీరు ఎవరినైతే నామినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ బొమ్మ తీసుకెళ్ళాలి అనేసి చెప్తే
వీళ్ళు పాత సీజన్లు చూసి పాత సీజన్ లాగా ఆడుతున్నారు. అంటే ఎవరు బొమ్మ తీసుకెళ్తే వాళ్ళు సేఫ్ అనే పాయింట్ లాగా మీరు నామినేట్ చేయాల్సిన వాళ్ళ బొమ్మ తీసుకెళ్ళండిరా అంటే సేఫ్గా ఉండాలి అనుకునే వాళ్ళ బొమ్మ తీసుకెళ్తున్నారు. అంటే బిగ్ బాస్ ఏమనుకున్నాడు, ఇప్పుడు ఫర్ సపోజ్ తనుజాని ముగ్గురు నామినేట్ చేద్దాం అనుకుంటే ఆ బొమ్మ కోసం ముగ్గురు కొట్లాడుకుంటూ ఉంటారు. సో ఎవరి దగ్గర నామినేషన్ రీజన్ వస్తుందో వాళ్ళు నామినేట్ చేసి తీసుకెళ్తారు అనే పాయింట్లో చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పాయింట్, ఒకసారి నామినేట్ అయిన వాళ్ళు మళ్ళీ రెండోసారి నామినేట్ అవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక సింగిల్ నామినేషన్తోనే నామినేట్ అయిపోతున్నారు. అప్పుడు రెండో వాళ్ళకి పాయింట్స్ ఉంటే చాలా రాంగ్ అయిపోతుంది. ఫర్ సపోజ్ నాకు తనుజ మీద డిఫరెంట్ నామినేషన్ రీజన్ ఉంది, కళ్యాణ్కి తనుజ మీద డిఫరెంట్ నామినేషన్ రీజన్ ఉంది, నిఖిల్ వద్దులే వేరే ఎవరి పేరు చెప్దాం, ఇమాన్యుయల్కి తనుజ మీద వేరే నామినేషన్ రీజన్ ఉంది. సో ఇప్పుడు నా రీజన్తో నాకు బొమ్మ దొరికి నేను తనుజాని నామినేట్ చేసేసానంటే ఇమాన్యుయల్ అండ్ ఇంకోటి ఎవరి పేరు ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్కి తనుజ మీద ఉండే రీజన్స్ బయటపడవు. ఎందుకంటే నా రీజన్కి ఆ పిల్ల నామినేట్ అయిపోయినప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు రీనామినేషన్ తనుజాని చేసేది అనుకుండదు. అప్పుడు వీళ్ళిద్దరు పాయింట్స్ ఎప్పటికి బయటకు పడాలా, బయటికి పడలేవు కదా. సో ఈ నామినేషన్ ప్రాసెస్ మొత్తం రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఎవరి పాయింట్స్ అవి బయటికి రావు, మిగిలిన వాళ్ళలో నామినేట్ చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ తనుజ నా రీజన్స్తో నామినేట్ చేస్తే మరి ఇమాన్యుయల్ రీజన్ ఏమవుతుంది తనుజ నామినేట్ చేయడానికి, బయట రాదు కదా. సో ఇమాన్యుయల్ వేరే ఎవరినైనా నామినేట్ చేయాలి. సో తన నామినేషన్ మైండ్ తనుజ ఉన్నా కూడా ఇమాన్యుయల్ అక్కడ వెళ్ళి వేరే వాళ్ళని నామినేట్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు అది ప్రాపర్ నామినేషన్ ఎందుకు అవుతుంది? ముగ్గురు నలుగురు కూడా ఒకరి మీదే నామినేషన్ పాయింట్స్ ఉన్నప్పుడు నామినేషన్ చేయొచ్చు. సో అట్లా ప్రాసెస్ మొత్తం రాంగ్ అయిపోయింది అని చెప్పేసి నాకు అనిపించింది. అఫ్కోర్స్ ఏదైనా డిఫరెన్స్ ఉండాలి అని ఒక పాయింట్తో చేశారనుకుంటా దీన్ని, బట్ స్టిల్ ఇట్లుంటే బాగుండేది అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుయల్ వచ్చి తనుజ నామినేట్ చేశాడు, మేబీ తనుజ మీద వేరే వాళ్ళకు కూడా నామినేషన్ రీజన్స్ ఉన్నాయేమో, అది రాదు కదా. అది అనమాట ఈ దాంట్లో ప్రాబ్లం. సో ఫస్ట్ వచ్చి సంజన వచ్చి తన బొమ్మ తనే తెచ్చుకునింది కాబట్టి స్వాప్ చేయాలనేసి అంటే దివ్య వచ్చి రితుతో స్వాప్ చేయింది. సంజన వచ్చి చెప్పింది గేమ్స్ ఉండొచ్చు, టాస్క్ ఉండొచ్చు, బట్ నేను ఏ టాస్క్లో బాండ్స్ యూస్ చేసుకోలేదు, నేను ప్రాంక్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను, నా కంటెంట్ చేస్తూ ఉంటాను, కానీ నేను యూస్ చేసుకోలేదు. అంటే రితు వచ్చి నేను ప్రతి టాస్క్లో 100% ఎఫర్ట్స్ పెడతా ఉంటాను, 10,000% ఎఫర్ట్స్ పెడతా ఉంటాను. సో ఏ టాస్క్లో అయినా మీకంటే నేనే బాగా ఆడాను అనేసి అని, బెట్ టాస్క్లో వాళ్ళు ముగ్గురు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తుంటే కూడా మీరు ఎఫర్ట్స్ పెట్టలేదు అనేసి అంటే సంజన అంటుంది వాళ్ళు ముగ్గురు మగపిల్లకాయలు వచ్చారంటే మరి నేను ఉండేటప్పుడు కూడా ముగ్గురు మగపిల్లకాయలే కదా, బట్ నేను ఎఫర్ట్స్ పెట్టాను, మీరు అది కూడా పెట్టలేదు అనేసి చెప్పి నేను ఇట్లా ఎవరైనా సంజన దగ్గర ఈ పాయింట్ ఉంది, ఎవరైనా తనను నామినేట్ చేస్తే మీకంతా వాడి మీద గ్రజ్ పెట్టుకునే ఉంటుంది సర్సీ లానిస్టర్ లాగా. సో నేను మీలాగా అట్లా గ్రజ్ ఎప్పుడు పెట్టుకోలేదు, అండ్ నేను ఎప్పుడు ఇట్లా నామినేషన్ అయిన వెంటనే వాళ్ళతో నార్మల్ అయిపోయి నార్మల్గా మాట్లాడేది చాలాసార్లు నార్మల్గా మాట్లాడేస్తున్నాను, మీలాగా దాని మైండ్లో పెట్టుకొని దాని అట్లే కంటిన్యూ చేయలేదు, ఆ బ్యాగేజ్ క్యారీ చేసుకోలేదు అనేసి అంటే నాకు బాండింగ్ వల్ల నా బాండింగ్ వల్ల ఇమాన్యుయల్ ఎప్పుడు మోకాల మీద కూర్చోవాల్సిన సిచ్యువేషన్ రాలేదు, ఎప్పుడు సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్ రాలేదు, ఇంట్లోంచి పోవాల్సిన సిచ్యువేషన్ రాలేదు, నీ వల్ల డెమాన్కి ఆ సిచ్యువేషన్ వచ్చింది అనేసి అంటే రితు ఇక్కడ మాత్రం సూపర్ డూపర్ క్యూట్ అనిపించింది. నీ వల్ల డెమాన్కి ఆ సిచ్యువేషన్ వచ్చింది అనేసి అంటే నా వల్ల కాదు డెమాన్కి ఆ సిచ్యువేషన్ వచ్చింది, డెమాన్ నాతో అలా బిహేవ్ చేయడం వల్ల ఆ సిచ్యువేషన్ వచ్చింది అని ఒక్క మాట చెప్పుంటే అయిపోయి ఉండేది. అది ఏమీ చెప్పకుండా అసలు డెమాన్ మీద బ్లేమే వేయకుండా డెమాన్ తప్పే లేనట్టు నాకు డెమాన్కి ఉండే కంఫర్ట్ జోన్ అది, నాకు డెమాన్కి ఉండే బాండింగ్ అది, దానివల్ల మీరు బాండింగ్ తీసుకొచ్చాను అంటే నేను ఒక టాస్క్లో సపోర్ట్ అడిగాను, అది కూడా సపోర్టింగ్ టాస్క్ కాబట్టి అడిగాను, మిగతా గేమ్స్ అంతా నేను ఇండివిజువల్గా ఆడానని చెప్పింది. మార్క్స్ కొట్టేసింది అయ్యా. ఎవరైనా సరే నా మీద ఇలా బ్లేమ్ పడుతుంది, డెమాన్ చేసిన దానికి నా మీద బ్లేమ్ పడుతూ ఉంది కాబట్టి తప్పు నాది కాదు డెమాన్ది అని ఎవరన్నా మాట్లాడతారు. బట్ రితు ఆ మాట మాట్లాడకుండా డెమాన్ కోసం స్టాండ్ తీసుకోవడం, నిన్న వీకెండ్లో స్టాండ్ తీసుకోవడం చాలా పెద్ద విషయం అయితే ఇప్పుడు నామినేషన్స్లో కూడా స్టాండ్ తీసుకోవడం సూపర్ విషయం అనిపించింది. దాని తర్వాత ఇద్దరు రీజన్స్ కంపేర్ చేసుకొని సంజన నామినేట్ చేసింది దివ్య. తర్వాత సంజన లోపలికి వెళ్ళి ఓ అని ఏడుస్తుంది, నాకేమి ఇంత చిన్నపిల్లనా, ఈమె నార్మల్గా కనిపించే చిన్నపిల్ల మనస్తత్వం ఉండే ఆమెనా అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఆమె ఓన్ ఏడ్చేసి నా కోసం రితు జుట్టు కట్ చేసుకునింది, నాకు అసలు నీకు ఆపోజిట్గా పోవాలనే లేదు, నీకు అగైన్స్ట్గా మాట్లాడాలనే లేదు, ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చింది రితు అని చెప్పేసి ఓన్ ఏడుస్తుంటే రితు వచ్చి ఓదారుస్తూ ఉండింది. దానికి గౌరవ్ వచ్చి ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ నామినేషన్స్ అంటే ఓ మై గాడ్ దివ్య కరెక్ట్ డెసిషన్ తీసుకుందని చెప్పేసి పోయి కెమెరాకి చెప్తా ఉన్నాడు అనమాట. ఈ గౌరవ్ కెమెరాకు చెప్పేది అంత పెద్ద ఇంపార్టెంట్ మ్యాటరా,
గౌరవ్ కెమెరాకి చెప్పేది కూడా చూపించినారు. కానీ తనుజ వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేయని చెప్పేసి రాముకి చెప్పింది. రాము అది మళ్ళీ దివ్య దగ్గర ఇమ్ము దగ్గర ఒప్పుకునింది. ఇది చూపించలేదా ఎపిసోడ్లో? ఎందుకు చూపించలేదు? మీకు అనిపించలేదా? కనీసం వన్ సీన్లోనే వేస్తారా, లేకపోతే ఆడవాడు తనుజని కవర్ చేసుకుంటూ వస్తారా? అర్థం కావట్లేదు బిగ్ బాస్ టీం వాళ్ళు ఎందుకు మరి అంత కవర్ చేసుకుని వస్తున్నారు. ప్రతి ఒక్కటి కవరింగ్ 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 కవరింగ్. ఏ బేసిస్ మీద? ఆ ముద్దమందారం సీరియల్ ఫ్యాన్స్ వచ్చేసి ఓటేస్తా ఉన్నారా, లేకపోతే నిజంగా తన బిహేవియర్ చాలా మందికి నచ్చుతుందని చెప్పేసి నాకు సుత్తంగా అర్థం కావట్లేదు. కమెంట్లను నేను నమ్మను. ఎందుకంటే నేను 1000 రూపాయలు ఇచ్చినంటే నాకు కూడా 1000 కమెంట్లు పెడతారు. ఎందుకంటే కమెంట్లు బాట్ కమెంట్స్, ఆ కమెంట్స్, ఈ కమెంట్స్, ఒకరు కూర్చొని 100 ఐడీల నుంచి 1000 ఐడీల నుంచి కమెంట్లు పెట్టచ్చు. వాళ్ళకి కావాల్సిన కమెంట్లు అంతా పెట్టచ్చు. సో కమెంట్స్ అని నేను నమ్మను. మీ మనస్సాక్షికే తెలుసు. ఎవరైతే వీడియో చూస్తున్నారో జెన్యూన్గా వాళ్ళ మనస్సాక్షికే తెలుసు తనుజ నిజంగానే గేమ్ ఆడుతుందా లేదా ప్రాపర్గా అని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ ఇంకొక మ్యాటర్ జరిగింది ఏంటంటే, ఫస్ట్ టైం ఇట్లా తీసుకొచ్చేటప్పుడు ఏమైందంటే రితు కింద పడిపోయింది. రితు కింద పడిపోతే డెమోన్ వచ్చి రితు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. వెయిట్ చేస్తూ ఉంటే వెంటనే తనుజ వచ్చి భరణి గారు ఏం పుష్ చేయలేదు. భరణి గారు మీరు అలా తొయ్యకూడదు, అలా చేయకూడదు అనేసి డెమోన్తో కూడా నువ్వు ఎందుకు నా చెయ్యిలా అడ్డం పెట్టావు, అలా చేయకూడదు, తప్పు తప్పు అంటుంది. గేమ్లో ఏది తప్పు ఏది కాదు అంటే ఈమెకు నచ్చినట్టే అందరు ఫాలో అవ్వాలా? ఈమెమైనా బిగ్ బాసా? బిగ్ బాస్ రూల్స్ ఏమైనా రాస్తా ఉందా? ఏమైనా యూస్ చేయొచ్చు, గేమ్లో ఏ స్ట్రాటజీ అయినా యూస్ చేయొచ్చు. వాళ్ళు చెయ్యి అడ్డం పెట్టిపోతారో, లేకపోతే ఇట్లా ఆపేస్తారో, లేకపోతే తనుజని గట్టిగా లైన్ వరకు పట్టుకొని లైన్లో తనుజని ఇట్లా పుష్ చేసి వెళ్ళిపోతే లాస్ట్ తనుజ రావచ్చు. అట్లాంటి గేమ్ కూడా ఆడచ్చు, అట్లాంటి స్ట్రాటజీస్ కూడా ఆడచ్చు. గేమ్లో ఏ స్ట్రాటజీ అయినా యూస్ చేయొచ్చు. బీట్ కన్నింగ్ స్ట్రాటజీ, బీట్ తెలివైన స్ట్రాటజీ, బీట్ ఎనీ స్టూపిడ్ స్ట్రాటజీ ఏదైనా యూస్ చేయొచ్చు. నిజంగా డెమోన్ అయితే కావాలని అడ్డం రాలేదు తనుజకి. బట్ ఒకవేళ డెమోన్ కావాలనే అడ్డం వచ్చుంటే కూడా దట్ ఈస్ ద గేమ్. దెర్ ఇస్ నో రూల్. ఇప్పుడు క్రికెట్లో అయితే రూల్ ఉంది. రన్స్ తీసేటప్పుడు ఈ బౌలరో పక్కనుండే ఫీల్డరో వికెట్ కీపరో ఎవరో ఒకరు రన్స్ తీసేటప్పుడు వాళ్ళకి అడ్డం రాకూడదు అనేది ఒక రూల్. అది అడ్డం వచ్చినా అంటే అదొక గ్రీన్ కార్డో ఎల్లో కార్డో ఏదో ఒక కార్డో అది ఇవ్వచ్చు. అదొక రూల్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఏం రూల్ ఉంది? పరిగెత్తచ్చు, పట్టుకోవచ్చు, తోసేయచ్చు. లాస్ట్లో వచ్చే వాళ్ళని ఇట్లా తోసేయచ్చు కూడా. నువ్వు లాస్ట్ రావాలి అని చెప్పేసి ఒక పాయింట్తో నామినేట్ అవుతారు అంటే. సో దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ దట్. దానికి కూడా మీరు చేసే తప్పు ఇలా చేయకూడదు అనేసి. అసలు తనకు నచ్చినట్టే ఆడాలి అందరూ, తనకి నచ్చినట్టే ఉండాలి అందరూ, తనకు నచ్చినట్టే బిహేవ్ చేయాలి, తనే ప్రయారిటీ ఉండాలి, తనే ప్రతి ఒక్కరిని తల మీద ఎక్కి కూర్చోబెట్టుకోవాలి తనుజని. లేకపోతే షీ కెన్ నాట్ టేక్ ఇట్, షీ కెన్ నాట్ టాలరేట్ ఇట్. దట్ ఈస్ సో స్టూపిడ్ థింగ్ అబౌట్ హర్ అని చెప్పేసి నాకు అనిపించింది. మొన్న కూడా ఈమె సాయి శ్రీనివాస్కి హెల్ప్ చేసిందంట. సో బేసిక్గా సింపుల్ లాజిక్ చెప్తా. బాండ్ అనేసి అంటున్నారు కదా. ఇప్పటివరకు వచ్చిన 9 సీజన్స్లో ప్రతి సీజన్లో ప్రతి ఒక్కరికి బాండింగ్ ఉండింది. నిఖిల్ పృథ్వీకి బాండింగ్ ఉండింది, యష్మి పృథ్వీకి బాండింగ్ ఉండింది, నాకు ఆదిరెడ్డికి బాండింగ్ ఉండింది, సత్య, శ్రీహాన్, రేవంత్ వీళ్ళకి బాండింగ్ ఉండింది. ఇంకా నాన్న కూతురు బాండింగ్, నాకు అన్నయ్య ఉన్నాడు బాలాదిత్య అన్న, చాలా సీజన్స్లో చెల్లెలు ఉంది, అమ్మమ్మ ఉంటుంది, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది, ఏమన్నా ఉండొచ్చు. బాండింగ్స్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవుతూ ఉంటాయి. కొంతమంది మన ఫ్యామిలీ అనుకునే వాళ్ళతో బాండింగ్స్ అనేది 100% ఫామ్ అవుతుంది. 100 రోజులు ఒకే ఇంట్లో కుళ్ళబెట్టుకుంటా ఉంటే ఎవరికైనా బాండింగ్ ఫామ్ అవుతుంది. నేను ఒక కిడ్నాపర్ ఉన్నాడంటే కిడ్నాపర్ నేను తప్ప ఎవరూ లేరు, నాకు మాట్లాడేదానికి ఎవరు లేరంటే కిడ్నాపర్ మీద కూడా నాకు మేబీ లవ్ వచ్చేయచ్చేమో. దట్ ఈస్ స్టాక్హోమ్ సిండ్రోమ్. అది ఇట్ క్యాన్ బి స్టాక్హోమ్ సిండ్రోమ్, బట్ స్టిల్ అట్లా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో బాండ్స్ అనేవి ఏర్పడతాయి. కానీ తనుజ బాండింగ్ గురించి అందరూ ఎందుకు క్వశ్చన్ చేసి చెప్తున్నారంటే, ఈ పిల్ల బాండింగ్ని అడ్వాంటేజెస్గా తీసుకుంటుంది. అంటే ఇప్పుడు భరణి గారికి తనుజకు ఒక బాండింగ్ ఉందనుకో, భరణి గారు తనకి తప్ప ఇంకెవరికి హౌస్లో సపోర్ట్ చేయకూడదు అనేసి కోరుకుంటుంది. భరణి గారు ఆయన కొల్లబడి సిచ్యువేషన్లో ఉండేటప్పుడు కూడా తనుజను మాత్రం నిజంగానే ఆమె రాజమాత శివగామిదేవి బాహుబలిని కాపాడేదానికి బాహుబలి లోపల పెట్టుకుని ఆమె మునిగిపోతూ ఉంటుంది చూసినావా, ఆ మునిగిపోయి చచ్చిపోయినా కూడా బాహుబలి మాత్రం బతుకుండాల. సో ఈ బాహుబలి వచ్చి తనుజ, ఈ రాజమాత వచ్చి తనతో ఉండే బాండింగ్స్ అనమాట. లోపల వాళ్ళు మునిగి చచ్చిపోయినా కూడా నేను మాత్రం బతకాలి, నేను మాత్రమే బతకాలి, నేను మాత్రం కెప్టెన్ అవ్వాలి, నేను మాత్రం సేవ్ అయిపోవాలి, నాకే యూస్ చేయాలి, నీకు నాతో బాండింగ్ అంటే నువ్వు న్యాయం సైడ్ ఉండకూడదు, నా సైడే ఉండాలి అనేలాగా అనుకుంటుంది. మొన్న కూడా శ్రీజ చెప్పిన పాయింట్ కరెక్ట్. నేను నేను అక్క అని పిలిస్తే నువ్వు ఎక్కడ ఫ్యూచర్లో నువ్వు నన్ను అక్క అని పిలిచావు కదా, కాబట్టి నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అనేసి అడుగుతావు, అదే నాకు నీతో భయం అనేసి చెప్పింది కదా. దట్ ఈస్ 100% యాప్ట్ పాయింట్. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ ఇప్పుడు సేమ్ టీంలో ఉండేటప్పుడు నన్ను కెప్టెన్గా నేను అవుతాను, ప్లీజ్ కెప్టెన్ అవుతాను అనేసి అంటే అడిగేది ఒక పద్ధతి. ఇమాన్యుయల్ తనుజ ఇద్దరు ఆపోజిట్ కాంపిటీటర్స్, ఇద్దరు ఎదురుకుండా ఉండేటప్పుడు ప్లీజ్ నా కోసం ఓడిపోని చెప్తే ఇదే మ్యాచ్ ఫిక్సింగా. ఇండియా పోయి పాకిస్తాన్తో అరే సానియా మిర్జాని చేసుకున్నావు కదా నువ్వు, సానియా మిర్జా నా ఫ్రెండ్ కదా, ప్లీజ్ రా నా కోసం ఓడిపోరా అంటే పాకిస్తాన్ కోసం ఆ అబ్బాయి పేరేంది, సానియా మిర్జా పెళ్లి చేసుకున్నాడు, వదిలేస్తాడా?
ప్రతిదానికి మనం క్రికెట్ ఎగ్జాంపుల్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎగ్జాంపుల్స్ భలే తీస్తాం కదా, మామూలుగా ఉండదు. సో అట్లా. దాని తర్వాత సుమన్ తనుజ బొమ్మ తెచ్చినాడు. సో సుమన్ తనుజ నిలబడాలి, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవాలి. టాస్కే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే దానికి. లాస్ట్ వీక్ ఇంత పొడుగు పాయింట్లు ఉండింది తనుజకు సుమన్ శెట్టి మీద. ఈ వారం అంట సుమన్ శెట్టి మారిపోయినాడంట, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడంట, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటా ఉన్నాడంట, అన్నీ చేస్తున్నాడంట. అంత చేస్తా ఉంటే ఏం వెలగబడతా ఉన్నారు మనకు బిగ్ బాస్ టీం? అసలు చూపిస్తా ఉన్నారా? అసలు ఎక్కడ సుమన్ శెట్టి అంత కామెడీ చేసినాడు, ఎక్కడ సుమన్ శెట్టి అంత ఇన్వాల్వ్ అయినాడు అని చెప్పేసి నాకు అర్థం కాలే. ఈ వారం లేదంట సుమ్ము మీద నాకు ఏమీ లేదు అని చెప్పేసి అని. బేసిక్గా ఇక్కడ ఏంటంటే వీళ్ళు టాస్క్ స్టార్ట్ అవ్వముందు నాది నువ్వు కాపాడు, నీది నేను కాపాడు అనేసి మాట్లాడుకున్నారంట. మాట్లాడుకుని దానివల్ల సుమన్ శెట్టిది ఎవరు పట్టుకోలేదు కాబట్టి, తనుజది ఎవరు పట్టుకోలేదు కాబట్టి వాళ్ళిద్దరు ఒకరొకటి పట్టుకున్నారంట. అది ఏం పట్టుకునేదో ఏమో స్వామి, అందుకని పాయింట్ లేవు అనేసి అని సుమన్ శెట్టి వచ్చి నేనే నామినేట్ అయిపోతాను, నేనే ఉంటాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేనే నామినేట్ అవుతా, ఇంకా నువ్వే నామినేట్ అవుతా ఉంటే నేనెందుకు వేరే వాళ్ళు నామినేట్ చేస్తాను అని చెప్పి సుమన్ శెట్టి నామినేట్ చేస్తున్నారనమాట. దాని తర్వాత బిగ్ బాస్కే మెంటల్ ఎక్కింది. నేను ఏం చెప్పినా మీరు ఏం చేస్తా ఉన్నారా, ఏం పెరగతా ఉన్నారు ఇప్పటి వరకు, నేను చెప్పిన టాస్కే మీకు అర్థం కాలేదు, సో ఇప్పుడు టాస్కే మార్చేస్తాను. సో ఎవరైతే ఫస్ట్ వస్తారో, ఎవరైతే ఫస్ట్ లైన్ దాటుతారో వాళ్ళు సంచాలక్, ఎవరైతే లాస్ట్ ఉంటారో ఎవరైతే లాస్ట్ ఉంటారో వాళ్ళు ఇద్దరిని వాళ్ళు ఒక్కొక్కరిని నామినేట్ చేస్తే అప్పుడు సంచాలక్ చూస్ చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ చేతిలో ఉండే బొమ్మ నామినేట్ చేయొచ్చు, వాళ్ళు నామినేట్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి టాస్కే మార్చేస్తున్నాడు. టాస్క్ మార్చినప్పుడు సంజనాని సుమన్ శెట్టిని కూడా మళ్ళీ పంపించి మళ్ళీ టాస్క్ రీస్టార్ట్ చేయాలి కదా. వాళ్ళు ఆల్రెడీ నామినేటెడ్, అది కూడా తొప్పేరా రీజన్స్కి వాళ్ళు ఆల్రెడీ నామినేటెడ్, మిగిలిన వాళ్ళతో మళ్ళీ మిగిలిన గేమ్. తర్వాత డెమాన్ వచ్చి భరణిని నామినేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు మీరు. కెప్టెన్సీ టాస్క్లో కూడా దివ్య తనుజ అనే పాయింట్లో మీరు మధ్యలో నిలబడిపోయినారు. మీరు ఆ పక్క తీసుకోలేదు, ఈ పక్క స్టాండ్ తీసుకోలేదు, ఏది తీసుకోలేదు. గేమ్ మధ్యలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, గేమ్ తర్వాత ఇచ్చుకోవచ్చు, లేకపోతే గేమ్ ముందు ఇచ్చుకొని ఉండొచ్చు. దాని తర్వాత మీరు ఏమైనా చేసేస్తారు, చేసిన తర్వాత సారీ చెప్తారు, లేకపోతే సంజాయిషి చెప్తారు. ప్రతిసారి అది వర్కౌట్ అవ్వదు అనేసి అన్నారు. సాయి వచ్చి తనుజాని నామినేట్ చేస్తున్నాడు. పార్షియాలిటీ చూపిస్తుంది, తనకి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళకి ఎక్కువ ప్రామినెన్స్ చూపిస్తూ ఉంటుంది, దానివల్ల మిగతా వాళ్ళకి ఏం అఫెక్ట్ అవుతుంది అనేసి చెప్పినాడు. దీనికి బర్నీ గారు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా ఉన్నారు. నాకు ఇద్దరిలో ఎవరి ప్రయారిటీ అనేది నా మైండ్లో ఉంటుందంటే, నీ ప్రయారిటీ మాకు అర్థమైంది స్వామి, అక్కడ ఏదో ఒకటి తీసుకోవాలి కదా, మధ్యలో నిలబడిపోయేది ఏంది, గోడ మీద పిల్లిలాగా ఆ పక్క కాలు పెట్టకుండా ఈ పక్క కాలు పెట్టకుండా, అది తప్పు అనేసి అన్నారు. అది నిజంగానే ఆయన సేఫ్ గేమ్ అన్నారు, అది నేను ఒప్పుకుంటా. తను జానింది నేను ఉండే వాళ్ళలో నేను మింగిల్ అయ్యి ఏదేదో వాళ్ళిద్దరు సుత్తి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకున్నారు. దాని తర్వాత ఇద్దరు ఒకరికంటే ఒకరు ఎందుకు ఎక్కువ అనేసి చెప్పుకోండి అంటే ఒకరి మీద ఒకరు పాయింట్స్ చెప్పినారు. ఈయన బర్నీ ఎక్కడ తనుజ డీగ్రేడ్ అయిపోయేటట్టు పాయింట్స్ అయితే చెప్పలేదు, బట్ తనుజ బర్నీ గారిని డీగ్రేడ్ అయ్యేటట్టు పాయింట్లు చెప్పి నిన్నటి వరకు నాన్న ఈరోజు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవాలి కాబట్టి నాన్న అడ్డు రాలే, సో బాండింగ్ రాకూడదు. అది ఏమి బాండింగ్ అంటే కూడా అన్ని రోజులు నాన్న అనే పిలుస్తాను, తమ్ముడు అనే పిలుస్తాను, అరే కళ్యాణ్ చేయరా, అక్కడి వరకు బాగుంది. దాని తర్వాత అవసరానికి బాండ్స్, నీకు అవసరం ఉంది అంటే నాన్న నాకు సపోర్ట్ చేయ, నాన్న నీకు అవసరం లేదనుకో బర్నీ గారు మీకంటే నేనే గ్రేట్. ఇంత ఇంత కన్నింగ్ లాగా అనిపిస్తుంది తెలుసా. నువ్వు ఒకరితో ఫ్రెండ్ అయినప్పుడు వాళ్ళతో నీకు ప్రాబ్లం ఉన్నా అవ్వకపోయినా వాళ్ళ నీ ఫ్రెండ్ అంతే. నీకు మీ నాయనతో ప్రాబ్లం ఉందనుకో, నువ్వు ఏం చేసినా మీ నాయన అంతే. నీకు ఆ నాయన వచ్చి నీకు ద్రోహం చేసినాడంటే అప్పుడు ఓకే. ఇప్పుడు బాలా అన్న కూడా నాకు చాలాసార్లు నామినేట్ చేసినాడు బిగ్ బాస్ హౌస్లో, చాలాసార్లు వచ్చి గుచ్చినాడు, మెల్లో వేసినాడు, ఏదేదో వేసినాడు. సో లాస్ట్కి కూడా నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా బాలాదిత్య అన్నలాగే ఒక ఫ్యామిలీ అనుకున్నాను అనేసి చెప్పేసి వచ్చిన. బికాజ్ అన్నీ చేసినా కూడా ఒకసారి అన్న అనుకునేసిన అన్న అంతే. నువ్వు ఇంకా కూర్చొని ఆయన గురించి బిచింగ్ చేసుకుంటావు, బిచింగ్ చేసుకుంటావు 24 గంటలు నాన్న ముందరేమో నాన్న వెనకాలేమో నిన్ను తన్నా, నువ్వు ఒక దున్నా, నేను పోనా అని మాట్లాడితే ఎట్టా. ఓకే, దానికి బర్నీ గారు ఏం చెప్పారంటే, నేను రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు నేను ప్రాపర్గా చేశాను, నేను బెస్ట్ రేషన్ మేనేజర్గా ఉన్నానని చెప్పేసి అందరు చెప్పారు. నేను ఎక్కడా అరవలేదు, ఏమీ తెచ్చుకోలేదు. దాని తర్వాత ఎక్కడ కెప్టెన్ దగ్గర కూడా కంప్లైంట్ తెచ్చుకోలేదు అనేసి అంటే తనుజ, నాకు మీరు టాస్క్లో సపోర్ట్ ఇచ్చారు, అది సపోర్టింగ్ గేమ్ కాబట్టి మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు అంటే ఏమని చెప్పారంటే బర్నీ నేను చాలా 2-3 గేమ్స్లో తనకు సపోర్ట్ చేశానంటే అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు. మనం ఎవరైతే జెన్యూన్గా అనిపిస్తారో వాళ్ళు మనల్ని చూస్ చేసుకోవాలి అనేసి అంటారు కదా. కొంతమంది పేర్లు చెప్పను కానీ వాళ్ళు యాక్షన్ 0 ఉంటుంది, పేరు మాత్రం ఉంటుంది కానీ యాక్షన్ మాత్రం 0 ఉంటుంది అనేసి అనేది. ఎవరి గురించి? ఇమ్ము గురించి. ఏమి చేసేది అదే కదా, వాళ్ళు ఊరికే మాట్లాడుతూ ఉంటారు కానీ నామకే వస్తే వాళ్ళ యాక్షన్ 0 ఉంటుంది అంటే తనుజ కూడా ఇప్పుడు బర్నీ గారి గురించి నువ్వు నాన్న 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 అని చెప్పి వచ్చి బర్నీ గారు మీరు తోయకూడదు, తోస్తే బర్నీ గారు, తోయకపోతే నాన్నగారు. అది ఎలా 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 బాండింగ్ సిచ్యువేషన్ తగ్గట్టు ఎట్ట మారిపోతుంది బాండింగ్, నాకు అర్థం కాలేదు స్వామి, గోష్ఠగా ఉంది. ఓకే, దాని తర్వాత
బాండింగ్ అనేసి హౌస్లోంచి వెళ్ళిపోయారు. మళ్ళీ హౌస్లోకి వచ్చిన తర్వాత ద వే హీ బిహేవ్డ్, నేను ఫిదా అయిపోయా. నేను ఆడలేనని ఆయన నన్ను అసలు తీసుకెళ్ళలేదు. ఏంటి మొన్న టాస్క్లో మీరు నోరు తెరిస్తే మీకు దివ్య గుర్తొచ్చింది, ఇమ్ము గుర్తొచ్చింది, నేను గుర్తురాలేదా? నేను గుర్తురాలేదు. ఎందుకు గుర్తొస్తావు స్వామి? నువ్వు ఒక్క టాస్క్ అయినా ప్రాపర్గా ఆడితే కదా. ఒక్క టాస్క్ అయినా తనుజ ఓన్గా గెలిచిద్దా? ప్రతిసారి సపోర్ట్ అయితేనే గెలుస్తుంది, లేకపోతే ఏదన్నా సంచాలక చేసిన లొసుగు వల్ల గెలుస్తుంది. లాస్ట్లో చెప్తా ఉంటుంది, నేను టాస్క్లని డెమాన్ పవన్ చెప్తాడు, నువ్వు అచీవ్ చేసిందంతా చెప్పాలరా నువ్వు బయటికి అనేసి. అంటే అరే అచీవ్ కాదురా, నేను టాస్క్లు కూడా ఆడాను, గెలిచాను, లేకపోతే నాకు ఈ గోల్డెన్ బజర్ పవర్ వచ్చేది కాదంట. గోల్డెన్ బజర్ పవర్ నీకు వచ్చింది. ఆమె మాధురి వచ్చి సంచాలకగా ఫేక్గా చేసింది కాబట్టి, సంచాలకగా సరిగ్గా చేయలేదు కాబట్టి, అన్యాయం చేసింది కాబట్టి, పార్షియాలిటీ చూపించింది కాబట్టి, ఫేవర్ చేసింది కాబట్టి ఈమెకి అది వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. అది తెలుసుకోవాలేమో, వీడియో చూపించాలేమో. ఆ వీడియో చూపించినా కూడా ఏముంది, తనుజకి అయితే చూపించారు. మిగతా వాళ్ళకైతే నేను వీడియో మళ్ళీ చూపిస్తాను, రితు నువ్వు సంచాలకగా తప్పు చేసావు, నేను వీడియో మళ్ళీ చూపిస్తాను 4-5 సార్లు ప్లే చేసి డెమాన్ పవన్ కెప్టెన్సీ తీసేస్తున్నారు. ఇది చూపించరు, తనుజ గురించి కదా చూపించరు. ఇది ఇంక మనం కొట్టుకోవడం తప్ప ఏం ఉండదు ఆడ. మనకి అర్థమైపోయింది మ్యాటర్. సీన్ ఫుల్ అన్యాయం. అసలు ఈ సీజనే అన్యాయమైన సీజన్. అబ్బా, నేను ఇంతవరకు ఏ సీజన్ ఇంత అన్యాయంగా చూడలేదు. శ్రీజాన్ లోపల పంపిస్తారు, బయట పంపిస్తారు, ఏవి లేకుండా పంపిస్తారు, మళ్ళీ లోపల పంపిస్తారు. ఆ భరణి ఆయన ఎలిమినేట్ అయిపోతే కూడా మళ్ళీ హౌస్లో రీఎంట్రీ పంపిస్తారు, మళ్ళీ ఆయనకు ఓటింగ్ వచ్చిందని చెప్తారు. శ్రీజాకేమో ఏవి చూపించరు. ఎంతో అసలు ఏం చెప్పాలి, నాకు ఒళ్ళు మండతా ఉంది సీజన్ మీద. ఓకే, దాని తర్వాత బిర్యానీ టాస్క్లో ఆ ముక్క పాయింట్ మీరు చెప్పారు కదా, ఆ ముక్క పాయింట్ చెప్పిన తర్వాత ఈ వీకెండ్లో దివ్య నువ్వు చెప్పావు కదా పవన్కి రాలేదు అని చెప్పేసి. సో అక్కడ కూడా పీసెస్ ఫేవరెటిజమా, మీ ఫేవరెట్ పర్సన్స్కే ఇచ్చారు, అది మీకు ఫేవరెటిజమా? దాని తర్వాత ఒక పక్క ఫేవరెటిజమా అంటుంది, ఇంకో పక్క బాండ్లా అంటుంది. ఆ బాండ్ మళ్ళీ నాతో లేదు అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను అంటుంది. అసలు అదంతా ఫుల్ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్. మొత్తం జనాలనే మ్యానిపులేట్ అయిపోతూ ఉంటారు. బాండింగ్ అని చెప్పేసి లోపలికి వచ్చారు, బాండ్ ఉండకూడదు అనేసి అంటారు. మరి నాకెందుకు మీరు ఛాన్స్ ఇవ్వలేదు అనేసి అంటుంది. సపోర్ట్ ఎందుకు చేయలేదు, నాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదు, మీ 3 టాస్క్లు నాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదు ఆడడానికి? నువ్వే బాండింగ్ వద్దన్నావు కదా, బాండింగ్ వద్దు కాబట్టి నీకు ఇవ్వలేదేమో, అట్లా ఆలోచించవచ్చు కదా. మొత్తం కాంట్రాడిక్టింగ్, చాలా డీప్గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ కాంట్రాడిక్టింగ్గానే ఉంటుందన్నమాట. దాని తర్వాత బర్నీ అన్నారు, తను కూడా బాండ్ అని చెప్పింది కదా, సో తను కూడా బయటికి వెళ్ళి రావాలి, అప్పుడే అర్థమవుతుంది అనేసి చెప్పింది. ఇక్కడ వరకు ఓకే. దాని తర్వాత నాకు ఒక బాధ్యత మీరు నా బాండింగ్ వల్ల బయటకు వెళ్ళారు అనేసి చెప్పొద్దండి. మీరు నామినేషన్ అప్పుడు హౌస్లోకి వచ్చారు కదా, అప్పుడు ఎవరిని ఇగ్నోర్ చేశారు మీరు? అంటే దివ్యాని ఇగ్నోర్ చేసినారు కదా వచ్చిన రోజు, అప్పుడు ఎవరిని ఇగ్నోర్ చేశారు? దివ్యానే కదా. మళ్ళీ దివ్య దగ్గరికి వెళ్ళి ఇది తనుజ దగ్గర షేర్ చేసుకుంది, ఏదో నాకు కనిపించట్లేదు, దివ్య దగ్గర ఉందేమో అడుగు అన్నాడు. ఆయన ఎప్పుడు అంతే, ఆయన నోట్లోంచి మాట్లాడాడు, ఆయన సేఫ్ గేమ్, ఆయన డైరెక్ట్గా అడగడు. తనుజాను అడుగు అని చెప్పింది. అసలు నామినేషన్కి మీరు నన్ను వచ్చి ఆ రోజు అడగమన్నారు కదా అని చెప్పిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇదే సీక్రెట్స్ రివీల్ చేయడం అంటే. అప్పటిదాకా బాగుండేవాళ్ళు, సడన్గా మొత్తం సీక్రెట్స్ అంతా ఎట్ట బయటకు వచ్చేస్తాయి, మొత్తం సీక్రెట్లు అంతా చెప్పేస్తుంది. ఆ రోజు మీరు నన్ను వచ్చి చెప్పారు అనేసి. దివ్యాకి ఆయనకి ఒక కట్ చేద్దామని చెప్పి చాలాసార్లు. అంటే తనుజ చెప్తుంది దట్ దివ్య వచ్చిన దానివల్లే నాన్నగారు నాకు దూరం అయ్యారు, దివ్య వచ్చిన దానివల్లే నాన్నగారు నాకు దూరం అయ్యారని చెప్పేసి దివ్య వచ్చిన కొత్తలో 3rd వీక్ దివ్య వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉంది. మరి ఎన్నిసార్లు దివ్య గురించి వెళ్ళి భరణి గారితో తనుజ చెప్పలేదు, దివ్య ఎందుకు ఇలా చేస్తుంది, దానివల్లే మీకు చెడ్డ పేరు వస్తుంది, దివ్య ఎందుకు ఇలా చేస్తుంది, దివ్య మళ్ళీ మీకు చెడ్డ పేరు, ఆల్రెడీ బాండింగ్ అనే దాంతో వెళ్ళారు కదా, మళ్ళీ దివ్య వల్ల అని చెప్పేసి. యాక్చువల్లీ దివ్య ఎప్పుడు తనుజ గురించి భరణి గారితో నెగిటివ్గా మాట్లాడలే. తనుజనే 40 సార్లు వచ్చి దివ్య గురించి భరణి గారితో మాట్లాడి దూరం చేసింది. సో యాక్చువల్ బాండ్ బ్రేక్ చేసింది ఇక్కడ దివ్య. వచ్చి తనుజ భరణి బాండ్ బ్రేక్ చేయాల, తనుజనే వచ్చి దివ్య అండ్ భరణి బాండ్ బ్రేక్ చేసింది. దట్ ఈస్ వెరీ క్లియర్గా అర్థం చేసుకోండి మీరు. నేను చెప్పే పాయింట్ మైండ్ పెట్టి ఆలోచిస్తే మీకే అవును కదా అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో చూసిన ఎవరికైనా ఇప్పటి వరకు ఒక్క విషయంలో అయినా అవును కదా అనేసి అనిపించింది అనుకో, ఈ వీడియో లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తారో అంత రీచ్ అవుతుంది. ఎందుకంటే ఆ పిఆర్ బ్యాచ్ ఒకడు ఉన్నారు రా స్వామి, ఫేక్ లైక్స్, ఫేక్ కమెంట్స్ పెట్టేసి ఫేక్ ఇవంతా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మెట్టుతో కొట్టినట్టు ఉండాలి మన లైకులు, అట్లా పగ్గల కొట్టండి లైకులు మాత్రం. ఓకే, దాని తర్వాత అసలు మళ్ళీ తనుజనే భరణి గారు మీరు టాపిక్ ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు అని మాట్లాడుతుంటే, భరణి గారు మీరు టాపిక్ ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు, పాయింట్కి రావట్లేదు. తనుజ వచ్చింది ఆ పాయింట్కి, తను ఇంత
మంచి చిన్న చిన్న పాయింట్స్తో ఎంత కాంట్రాడిక్టింగ్ తెలుసా. తనే టాపిక్ తీసుకెళ్ళి దివ్య ఏదో దాచిపెట్టింది నువ్వు వెళ్ళి అడుగు అనేసి అన్నారు. మరి అప్పుడు ఎందుకు మీరు అడగలేదు అనింది. ఎక్కడో మ్యాటర్, నార్మల్గా మాట్లాడుకునే మ్యాటర్ నామినేషన్స్లో తీసుకొచ్చి ఆ తుప్పాస్ పాయింట్ ఏదో తీసుకొచ్చి మాట్లాడి ఎక్కడెక్కడికో టాపిక్ తీసుకొచ్చి మీరెందుకు వేరే టాపిక్ తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఆయన అడుగుతుంది. ఆయనకే సైక్ అయిపోయినాడు ఒకసారి. దాని తర్వాత దివ్య ఒకరిని నామినేట్ చేయమంటే బర్నీ పేరు చెప్పింది. కెప్టెన్సీ టాస్క్లో మీరు రాలేకపోయారు. దాని తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి యూజ్ లేదు. థమ్స్అప్ టాస్క్లో కూడా ఆ టీంకి రాలే ఈ టీంకి వచ్చింది అన్నప్పుడు కరెక్ట్గా మీ ఇంటెన్షన్ కరెక్ట్ అయి ఉంటుందేమో, బట్ పీసెస్ అయితే ప్రాపర్గా మీరు డివైడ్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, నామినేషన్ చేసింది. దాని తర్వాత తనుజ, దివ్య, రితు ఇద్దరితో ఇన్ని రోజులు బర్నీ గారి మీద కన్సర్న్. సో బర్నీ గారితో కూర్చొని దివ్య ఎందుకు అలా చేస్తుంది, దివ్య ఎందుకు మీకోసం స్టాండ్ తీసుకుంటుంది నాన్న మీ బాండింగ్తోనే కదా నాన్న మీకు ఇది అయింది, దివ్య మీకోసం ఎందుకు స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పేసి ఇన్ని రోజులు బర్నీ మంచోడు కాబట్టి అది. ఇప్పుడు బర్నీ వచ్చి అగేన్స్ట్ చెప్పినాడు కదా తనుజకి, వెంటనే పిచ్చింగ్ చేసేలా బర్నీ గారి గురించి వెంటనే చేసేయాలి, లేకపోతే కడుపు ఉబ్బిపోతుంది తనుజకి. సో వెంటనే అక్కడ నామినేషన్ అయింది. వచ్చి కూర్చొని దివ్యతో రితుతో కూర్చొని దివ్య నువ్వు ఆయన గురించి స్టాండ్ తీసుకుంటుంటే నాకు ఎంతమంది వచ్చి చెప్పారు తెలుసా, నాతో ఎంతమంది అంటున్నారు తెలుసా, నువ్వు ఆయన కోసం స్టాండ్ తీసుకుంటుంటే నీ పేరే పాడైపోతుందంట. ఇన్ని రోజులేమో బర్నీ గారి పేరు పాడైపోతుందని బర్నీ గారికి కూర్చొని సజెషన్స్ వచ్చింది. ఇప్పుడు దివ్య కూర్చొని ఇస్తుంది బర్నీ గారి గురించి. అంటే ఏంటి, వాట్ ఈస్ షీ ట్రైయింగ్ టు ప్రూవ్? వాళ్ళ బాండ్ బ్రేక్ చేద్దామన్నా? వాట్ ఈస్ అసలు ఎంత మ్యానిపులేషన్, గ్యాస్ లైటింగ్, మ్యానిపులేటింగ్, ఓ మై గాడ్. దాని తర్వాత తనుజ వచ్చింది, ఇమ్ముని నామినేట్ చేసింది. తను చాలా సేఫ్ గేమ్ ఆడతాడని క్లియర్గా అర్థమైంది. ఆ మాస్క్ తీసి పక్కన పెట్టాలి అనేది నా ఒపీనియన్ అనేది. ఇమ్ము సేఫ్ గేమ్ ఆడినాడు అంటే మరి తనుజ కూడా సేఫ్ గేమ్ ఆడినట్టే. ఇమ్ము తనుజను నామినేట్ చేయకుండా కళ్యాణ్కి వాళ్ళందరికీ చిట్లు ఇచ్చి నామినేట్ చేయించాడు అనేసి అంటే మరి తనుజ కూడా డైరెక్ట్గా కళ్యాణ్ నామినేట్ చేయకుండా ఎందుకు రాముతో నామినేట్ చెయ్యి అని చెప్పాలి? డైరెక్ట్గా తనుజనే నామినేట్ చేయొచ్చు కదా కళ్యాణ్ని. సేఫ్ గేమా, లేకపోతే బాండ్స్ అంటే భయమా, ఫేవరెటిజమా? మరి ఏం చేస్తుంది? మరి ఈ పిల్ల చేసేదే ఆపోజిట్ వాళ్ళు చేసినప్పుడు ఈ పిల్లకి ప్రాబ్లం. ఈ పిల్లకి నచ్చినట్టే జరగాలి ప్రతి ఒక్కటి. అసలు బిగ్ బాసే ఈమెకు నచ్చినట్టు ఆడాలా. అండ్ బిగ్ బాస్ కూడా అట్లే ఆడుతున్నాడులే, ఈమెకు నచ్చినట్టే ఆడుతున్నాడు. మిగతా వాళ్ళందరిది వేసేసి వీడియోలు వేసేసి చూపిస్తారు. ఈ పిల్ల మాట్లాడింది లాస్ట్లో సాయి చెప్తాడు నీ వీడియోలు వేసి చూపించినారని. ఏడ చూపించినారు వీడియోలు? ఏందో అసలు మొత్తం నాకు మా అందరినీ వేస్తాడు, బెల్ట్ ఎత్తుకొచ్చి కొట్టేలాగా చేస్తుంటాడు. తనుజకు మాత్రం అమ్మా ముద్దుబందారం, ముద్దుగా మాట్లాడుతున్నాను నేను, ముద్దుగా చెప్తాను, ముద్దుగా చెప్పేసి ఒక కత్తి గుచ్చేది లేదు, ఏమి లేదు. ఏదో పెద్ద ప్రోమో చూసేసి పీకేస్తారు, పెరిచేస్తారు, చింపి ఎగరేస్తారు అనేసి అనుకుంటారు. ఏంలే డొల్లా సోది. దాని తర్వాత ఇమ్ము అన్నాడు నా భుజాల మీద నేను మోస్తాను అంటే నా వల్ల అయినంత వరకు నేను మోయగలుగుతా, నాకు భుజం నొప్పి వస్తే నేను కిందికి దించేస్తా అనేసి అంటే తనుజ వచ్చి అప్పుడు నువ్వు సపోర్ట్ అని చెప్పకూడదు, అప్పుడు సపోర్ట్ చేశానని చెప్పకూడదు అనేసి అంటే ఇప్పుడు నాకేమైపోయినా పర్లే, నా కిడ్నీ తీసి నీకు పెట్టి నువ్వు బతుకు నేను పోతా అనేసి అంటే అది సపోర్ట్ కాదమ్మా, దాని త్యాగం అనేసి అంటారు అనేసి అన్నాడు. పర్ఫెక్ట్ పాయింట్తో పట్టని కొట్టినాడు. సూపర్ లాజిక్. నిజమే, అదే చెప్తాను కదా, బాహుబలిలో రాజమాత మారిగా నేను మునిగిపోతా ఉంటా బట్ బాహుబలి బతకాలా, నేను చచ్చిపోయినా పర్వాలా అట్టే అనుకోవాలి ఆ పిల్ల విషయంలో అందరూ. అప్పుడు దాన్ని సపోర్ట్ చేసినట్టు. చచ్చిపోయినా పర్వాలా, నేను ఎలిమినేట్ అయిపోయినా పర్వాలా, కానీ నీకు మాత్రం సపోర్ట్ చేయాలా. ఏం తెలుసా, ఇప్పుడు ఎలిమినేషన్ మీ ఇద్దరిలో లాస్ట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరే డిసైడ్ చేసుకోండి అనేసి అంటే అప్పుడు ఇమాన్యుయల్ వచ్చి తనుజ హౌస్లో ఉండాలి సార్, నేను తనుజకు సపోర్ట్ చేస్తాను చెప్పిన, సో నేను హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతా అని ఇమాన్యుయల్ బయటకు వచ్చేసినాడు అనుకో, అప్పుడు ఆ పిల్ల దృష్టిలో సపోర్ట్. దాని తర్వాత ఆ రోజు బెడ్ మీద తనుజ నెక్స్ట్ నేను తీసేస్తా అనేసి అన్నావు అంటే నేను అలా అన్నే లేదబ్బా, ఫస్ట్ నుండే నేను చెప్పుకుంటానే వచ్చాను కాబట్టి నువ్వు ఉన్నావు, నువ్వు చీర కట్టుకున్నాడు పెళ్లి కూతురులాగా కూర్చున్నావు కానీ ఏమన్నా అన్నావా, నువ్వు అన్నావు సేఫ్ గేమ్, నువ్వు ఒక్కరినన్నా తోసినావు ఆ రోజు అనేసి అన్నాడు. నిజమే కదా, తనుజ నిజంగా జస్ట్ బుట్టబొమ్మలా కూర్చోనింది ఆ రోజు, ఒక్కరిని కూడా తోయలేదు, ఒక్క గేమ్ కూడా ఆడలేదు. అండ్ నిజంగానే తనుజకు ఫేవర్గానే ఉన్నాడు ఇమాన్యుయల్, ఫేవర్గా ఉండి సేఫ్ గేమ్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఇమాన్యుయల్ తర్వాత బాధపడతా ఏడుస్తూ ఉంటాడు ఈ నామినేషన్ తర్వాత. అప్పుడు అనిపించింది నిజమే కదా, ఇమాన్యుయల్ తనుజ కోసం స్టాండ్ తీసుకుని ప్రతిసారి తనుజ కోసం అని చెప్పేసి పక్కన వాళ్ళని తీసేస్తా ఆ పిల్లడు సేఫ్ గేమర్ అని చెప్పేసి పేరు తెచ్చుకున్నారని చెప్పేసి అనిపించింది. నేను సపోర్ట్ చేయబట్టే నువ్వు వచ్చావు అనేసి అంటే తనుజ ఒక పర్సన్ వెళ్ళిపోతున్నారు అని చెప్పి నువ్వు కెప్టెన్సీ తీసి పక్కన పెట్టేశావు. నేను అంటే ఇది ఎట్లా ఈ పిల్ల ఎట్లా తెలుసా, మళ్ళీ మ్యానిపులేషన్, ఎమోషనల్ మ్యానిపులేషన్ అనేసి అంటారు కదా. మొన్న కూడా సాయి తనకి కెప్టెన్సీలో సపోర్ట్ చేయలేదని నేను నీకు డబ్బులు ఇచ్చాను సాయి, బట్ నువ్వు నన్ను ఈ పొజిషన్లో ఇక్కడ పెట్టావు, ఎమోషనల్ బ్లాక్మెయిల్. నేను నీకు చేశాను నువ్వు నాకు చేయలేదు, ఎమోషనల్ బ్లాక్మెయిల్. నేను నీకు చేశాను నువ్వు నాకు చేయలేదు, ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఇక్కడ కూడా ఇమాన్యుయల్ని సేమ్ అట్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. నువ్వు నీ కెప్టెన్సీ వేరే వాళ్ళ కోసం త్యాగం చేసినప్పుడు నీకు ఆమెతో బాండ్ ఉంది కదా, సరే త్యాగం చేసేసాడు, మళ్ళీ ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకున్నాను, కానీ నువ్వు వచ్చి నా లైట్ ఆఫ్ చేసావు అనేసి. ఎంత తుప్పాస్ లాజిక్. ఆ రోజు ఆల్రెడీ ఆ వారం అంతా తనుజ
కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసే ఒక పేర్గానే ఆడారు. ఆ వారం అంతా పేర్ టాస్క్, కపుల్ టాస్క్. సో వాళ్ళిద్దరు ఒక పేర్గా ఆడినప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు ఎవరైనా కెప్టెన్ అవ్వాలి అనేసి అనుకుంటారు. కానీ థర్డ్ పర్సన్ ఉంటే, ముగ్గురుంటే ఆబ్వియస్లీ ఇమాన్యుయల్ ఆ రోజు సంజన చేసిన తప్పు. సంజన లేస్ వచ్చి కళ్యాణ్ ఆఫ్ చేస్తున్నాడు అనుకో, కళ్యాణ్ అయినా ఇమాన్యుయలే అనుకుంటాడు, తనుజ అయినా ఇమాన్యుయలే అనుకుంటుంది. కానీ తనుజ ఏంటి, నేను అనుకోని ఉండను ఇమాన్యుయల్ నువ్వు నా లైట్ ఆఫ్ చేస్తావనేసి నేను అనుకునే ఉండను, నేను అసలు చాలాసేపు ఆలోచించా అంటే నువ్వెక్కడ ఆలోచించొద్దు, 2-3 సెకండ్లలో చెప్పావంట. దట్ ఈస్ బేసిక్ లాజిక్. ఇక నాకు మొత్తం అబద్ధం. ఇమాన్యుయలే తన లైట్ ఆఫ్ చేస్తానని ఈజీగా కనుక్కుంటుంది. ఒకవేళ కళ్యాణ్కి అది ఇచ్చుంటే కూడా కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యుయల్ ఆఫ్ చేసి ఉంటాడు. ఒకవేళ కళ్యాణ్కి తనుజకి ఇచ్చుంటే కళ్యాణ్ ఆఫ్ చేశాడా, తనుజ ఆఫ్ చేసి ఉంటాడా అనే ఒక పాయింట్ ఇమాన్యుయల్ గెస్ట్ చేయడం కొంచెం బ్రెయినీ టాస్క్ అయి ఉండేది. ఆ రోజు సంజన వచ్చి కళ్యాణ్ కానీ పోయి ఆఫ్ చేయమంటే తనుజని సచిన ఆఫ్ చేసి ఉండడు, ఇమాన్యుయల్ ఆఫ్ చేసినప్పుడు అప్పుడు ఒకవేళ ఇమాన్యుయల్కి ఛాన్స్ వచ్చినప్పుడు కళ్యాణ్ ఆఫ్ చేశాడా, తనుజ ఆఫ్ చేసిందా అని చెప్పేసి తనకు ఆలోచించుకోవడానికి తనకు ప్రాబ్లం ఏంటుంది. కానీ ఇమాన్యుయల్కే ఇవ్వడం వల్ల తనుజ ఆఫ్ చేస్తే తనుజ కళ్యాణ్ పేరు చెప్పేస్తుంది, కళ్యాణ్ ఆఫ్ చేస్తే కళ్యాణ్ కూడా ఇమాన్యుయల్ పేరు చెప్పేస్తాడు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఆ రోజు చాలా సింపుల్, ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ అనే టాస్క్లో నేను అనుకోని ఉండడు ఇమాన్యుయల్ ఆఫ్ చేస్తాడని చెప్పేసి నేను అలా ఆలోచించను, నేను అసలు నమ్ముండను నువ్వు చేస్తా ఉంటే, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు తనుజ ఆ రోజు ఇట్లా అయి ఉండదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నిజమే, మొత్తం డ్రామా క్వీన్. ఓకే, దాని తర్వాత ఇమాన్యుయల్ కాదు, నాకు నీ మీద నమ్మకం ఉనింది అనేసి అని తనుజ. ఎవరు దాఫ్ చేస్తారు మళ్ళీ? ఇమాన్యుయల్ పోయి కళ్యాణ్ దాఫ్ చేస్తే కూడా ఇమాన్యుయల్కే బొక్క, తనుజ దాఫ్ చేస్తే కూడా ఇమాన్యుయల్కే బొక్క, ఎవరు దాఫ్ చేస్తే తనకే బొక్క. ఇంకేం చేస్తాడు, ఇంకా అక్కడతో అయిపోయింది, బ్రేక్ వచ్చింది. దాని తర్వాత రాము వచ్చి కళ్యాణ్ నామినేట్ చేస్తున్నాడు. అది కూడా ఎందుకు, తనుజ చెప్పిందని వచ్చి నామినేట్ చేస్తున్నాడు. నామినేట్ చేసింది కూడా తుప్పాస్ రీజన్తో. మొన్న ఈ టైర్ టాస్క్ జరిగింది కదా, ఒక టాస్క్ బ్యాన్ చేస్తున్నారు కదా, ఆ టాస్క్లో సంచాలకుగా నువ్వు సరిగ్గా చేయలేదు అందుకని తీసేస్తున్నాను అంట. అసలు ఆ సంచాలకుగా అసలు నిలబడిందే ప్రాపర్ టీం కోసమే కదా. సంచాలక డెసిషన్ తీసుకొని వాళ్ళు సుమన్ శెట్టి కళ్యాణ్ ఇద్దరు ఎవరి టీం కోసం వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. అప్పుడు కదా దువ్వాడ మాధురి వచ్చి చెప్పింది ఇట్లా లేదు వాళ్ళది ఎక్కువ టవర్ లాగా ఉంది కదా అని చెప్పేసి. సేమ్ అదే రీజన్ చెప్పాడు కళ్యాణ్, ఆల్రెడీ చెప్పాడు ఆ రీజన్, టవర్ లాగుంది, మాది టవర్ లాగుంది. ఇప్పుడు 2 పాయింట్స్లో అంటే ఇప్పుడు వాళ్ళ టీమే యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళ టీంలో ఎవరినో ఒకరు నామినేట్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయలేదు. కానీ సంచాలకును సరిగ్గా చేయలేదంటాడు. అది రాము చెప్తున్నాడు సంచాలక్ గురించి. ఇప్పటి వరకు ఒక్క టాస్క్ వెలగబెట్టింది లేదు రాము, ఒక్క టాస్క్ కూడా సంచాలక్గా ప్రాపర్గా చేసింది లేదు. రాము సంచాలక్గా చేసింది డిజాస్టర్ ప్రతిసారి. అట్లాంటి రాముకే ఇచ్చినారు, గోల్మాల్ జరగాలనేసి ఇచ్చినాడు బిగ్ బాస్. మళ్ళీ రాము వచ్చి కళ్యాణ్ సంచాలక్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. కళ్యాణ్ వచ్చి నీకు వేస్ట్ చెప్పినా కూడా 2 సార్లు చెప్పినా కూడా వేస్ట్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా మళ్ళీ వచ్చి నామినేట్ చేస్తున్నావు, వేస్ట్ అన్నాడు. దాని తర్వాత కళ్యాణ్ అంటున్నాడు ఇంకా కళ్యాణ్ ఇమాన్యుయల్ వచ్చి వాళ్ళిద్దరు ఒకరి గురించి ఒకటి మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ 2 వీక్స్ నా పర్ఫార్మెన్స్ డల్ ఉంది, బట్ థర్డ్ మిడ్ వీక్ నుంచి నేను సూపర్గా చాలా చేశాను. నేను ఇమాన్యుయల్ అన్న కొన్నిసార్లు చాలా ఆలోచించి మాట్లాడతాను, బట్ నేను అలా మాట్లాడు, నేను ఏదైనా గట్టిగా మూతి మీద చెప్తాను. తప్పో ఆ రోజు జరిగిన టాస్క్లు కూడా ఎవరు తప్పో తెలుసు, ఎవరు రాంగో తెలుసు, నాకు నాన్ సెన్స్ అనిపించింది ఆ పాయింట్, నా కోసం నేను స్టాండ్ తీసుకున్నా అనేసి అన్నాడు. ఇమాన్యుయల్ వచ్చి నేను ఎప్పుడు నన్ను నామినేట్ చేయకండి అనేసి చెప్పలా. నన్ను నామినేట్ ఎందుకు చేయలేదంటే జనాలు ఎవరికి నా మీద నామినేషన్ పాయింట్స్ లేవనేసి, ఆడియన్స్ కూడా నాకు 92% ఇచ్చారు, 100% ఎందుకు ఇచ్చారంటే ఆడియన్స్ ఆదరణ కూడా ఉందని. సో అక్కడ నాకు అర్థమైంది ఆడియన్స్ కూడా నన్ను ఆదరిస్తున్నారని. లాస్ట్ టైం అప్పుడు కళ్యాణ్ అన్నాడు, ఇమాన్యుయల్ అన్న లాస్ట్ టైంకి ఇప్పటికి వేసిన తనుజ మీద నామినేషన్లో చాలా డిఫరెన్స్ ఉంది, లాస్ట్ వీక్ ఎందుకు ఈ పాయింట్ చెప్పలేదు, 5th వీక్ జరిగిన పాయింట్ లాస్ట్ వీక్ ఎందుకు చెప్పలేదు అనేసి అంటా ఉంటే అప్పుడు నాకు గుర్తులేదయ్యా ఇప్పుడు గుర్తొచ్చింది అని చెప్పేసి ఇమాన్యుయల్ అన్నాడు. పవన్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ కాదు, ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఈ హౌస్లో ఇమ్మో అన్న పెట్టిన పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తున్నాయి, అందుకే కళ్యాణ్ నామినేట్ చేస్తున్నాను. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారో లేదో నాకు తెలీదు, కళ్యాణ్ డెమాన్ పవన్ కనీసం ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోవట్లా. నేను అబ్జర్వ్ చేసి ఏంట్రా వీళ్ళు ఇంత మంచి ఫ్రెండ్స్గా వచ్చారు, లోపల పోయిన తర్వాత ఇట్లా ఎనిమిస్ అయిపోయారని చెప్పేసి ఫీల్ అయ్యా. డెమాన్ కూడా ఈ మధ్య కొంచెం ఇబ్బాలాగా బిహేవ్ చేస్తున్నాడు. మొన్న కూడా కళ్యాణ్కి ఛాన్స్ వచ్చింది, శ్రీజ వచ్చి కళ్యాణ్కి ఛాన్స్ ఇచ్చిందని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయాడు. దాని తర్వాత ఇమ్ము వచ్చి ఏడ్చేస్తున్నాడు తనుజ వల్ల. దాని తర్వాత ఇమ్ము నామినేషన్ తనుజ నీది కూడా సేఫ్ గేమ్ అనేసి నాకు అనిపిస్తుంది. ఆ రోజు భరణి అన్న వచ్చి డాగర్ ఇచ్చినప్పుడు కూడా నాకు వద్దు అన్నావు, నాకు వద్దు డాగర్ అనేసి అన్నావు, అంటే నీకు నామినేషన్ పాయింట్స్ ఉంటే కూడా నువ్వు చేయలేదు, నువ్వు కొన్ని విషయాలు చాలా మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుంటావు అని చెప్పేసి అన్నాడు. రితు వచ్చి రాముని నామినేట్ చేస్తుంది. లాస్ట్ నామినేషన్స్ నువ్వు సీరియస్గా చేయలేదు, గేమ్ ఆడేటప్పుడు కూడా నిఖిల్ సంజన కిందికి దిగారు, ఆ గేమ్ ఆడేటప్పుడు కూడా అంటే
సంచాలకుగా నువ్వు సరిగ్గా చేయలేదు అనే ఒక పాయింట్తో రాముని నామినేట్ చేసింది. దాని తర్వాత నీకు హోమ్ సిక్ కూడా ఉంది అనేసి అంటే రాము వెంటనే సంచాలక విషయంలో నేను ఫేర్గానే చేశాను, నేను చూసినప్పుడు దివ్య సైడే ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను దివ్యకి ఇచ్చాను అనేసి చెప్పి దాని తర్వాత సాంగ్ ఏ టైంకి నేను చూసింది అది. అండ్ నాకు తనుజ కంటే నేను ఎక్కువ డిజర్వింగ్ అంటే కాదు, తనుజానే ఎక్కువ డిజర్వింగ్, ఆమె స్ట్రాంగ్, ప్రతి టాస్క్లో ముందుంటుంది, తనకే పొటెన్షియల్, తనకే జీల్ ఎక్కువ, నేను ఇంటికి పోతాను, నన్ను ఇంటికి పంపించే అన్నాడు. సో ఇండైరెక్ట్గా రాము నన్ను ఇంటికి పంపించేయండి అనేసి అన్నాడు కాబట్టి ఈ వారం రాముకి ఎవరు ఓట్లు లేదండి, రామునే ఇంటికి పోతాడు. కనీసం సాయి శ్రీనివాస్ ఆడదాం అనేసి అనుకుంటున్నాడు, ఆ పిల్లోడు లీస్ట్లో ఉన్నాడు ఓటింగ్లో. సో అట్లీస్ట్ సాయి శ్రీనివాస్కి రాముకి వేయాల్సిన ఓట్లంతా సాయి శ్రీనివాస్కి వేయండి. రాము బయటికి రావాలనుకుంటున్నాడు, బయటకు వస్తాడు, హ్యాపీగా ఇంట్లో ఉంటాడు, ఎందుకు ఊరికే హౌస్లో ఉండి వెలగబెట్టేది ఏం లేదాడ. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి తనే గివప్ చేశారు కాబట్టి నేను రామునే నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి గివప్ చేయద్రా నెక్స్ట్ టైం ఫైట్ చేయి అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత తనుజ గౌరవ్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు డిసైడ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ గేమ్ మార్చాలనేసి ఇచ్చారు, ఇమ్ముకి ఇచ్చారు. ఉండే నలుగురిలో సాయి నామినేట్ చేస్తున్నా ఎందుకంటే గేమ్స్ మింగిల్ అనేసి చెప్పాడు. నిఖిల్ వచ్చి తనుజ అఖిలే నంబర్ 1 లాగా నిఖిల్ చాలా బ్రెయినీగా ఆడుతున్నాడు అబ్బా, చాలా బ్రెయినీగా. అసలు ఆ పిల్లోడు ఉన్నాడో లేదో తెలియదు. అసలు నిఖిల్ అంటే నాకు నిఖిల్ మళ్ళీ కలిసినప్పుడు ఎవరు గుర్తురాట్లా, ఏ నిఖిల్ గుర్తురాట్లా. ఛీ నిఖిల్ ఏం చెప్తున్నాను మర్చిపోయినా, చూడు అట్లా డైవర్ట్ అయిపోతా మైండ్. ఏం చెప్తున్నాను, ఓకే. చాలా తెలివిగా ఆడుతూ ఉన్నాడు, అసలు కనిపించాడు, కనిపిస్తే ఒక పాయింట్ వేసేసిపోతాడు. ఇక్కడ తనుజాని పొగిడింది ఎందుకంటే నిఖిల్ తనుజ సపోర్ట్ రావాలని, నీకు బయట చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని 4-5 సార్లు చెప్పినాడు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకుందో బస్ అయినా అన్నీ వచ్చిందో నాకు తెలియదు. ఓకే, సో సింగిల్గానే ఆడింది తనుజ చాలాసార్లు. తను నంబర్ 1 కంటెండర్, తను హౌస్లో ఉంటే నాకు కొంచెం కాంపిటేటర్ అనిపిస్తుంది, మీరు ఎలా అయినా సేవ్ అవుతారో అనిపిస్తున్నాను, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానంట. ఏంది సోదిలో నామినేషన్, సేవ్ అవుతారా నేను నామినేషన్ చేసింది ఎందుకు పీకేదానిక. బర్నీ కెప్టెన్సీ టైంలో మీరు ఎవరు అవుతున్నారనేసి ఆపోజిట్ టీం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అనేసి చెప్పలేదు, ఏంది అవుతున్నారని ఏదో సోదులే. తర్వాత తనుజ ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఎలా బిహేవ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంది. ఎలా అయినా సేవ్ అయిపోతారని నామినేట్ చేస్తే ఎవరైనా పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారు వెళ్ళిపోయారు కదా, అలా వెళ్ళిపోవచ్చు. సో ఆయన అందరితో ఎలా ఉంటారో బాండ్ వల్లే కదా వెళ్ళిపోయారు, సో బాండ్ వల్లే డెసిషన్ తీసుకోవాలి అనేసి అంటే ఏదో సుత్తి నామినేషన్, తొప్పైన నామినేషన్. సాయి 5 స్టార్మ్స్గా వచ్చిన వాళ్ళకి యూనిటీ ఉండాలనేసి ఏదో సుత్తి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. రే గేమ్స్ గురించి చెప్తానంటారా, నువ్వు గేమ్స్ లేవు, మింగ్లింగ్ సరిగ్గా లేదు అనేసి అంటే నిజంగానే సాయి ఊరికే పక్కన కూర్చొని క్లాప్స్ కొడుతుంటాడు కానీ ఏ గేమ్ ఆడింది నేను చూడలే. ఒకే ఒక గేమ్ ఆడినాడు, అది కూడా ఫస్ట్ సాయి రమ్య, ఆ గేమ్ తప్ప ఇంకేం గేమ్ ఆడింది నేను చూడలే. ఫస్ట్ వీక్ వచ్చిన వారం ఆడినాడు, తర్వాత ఆడలేదు. దాని తర్వాత తనుజ లాంటి అమ్మాయి సాయి ఎక్స్పోజ్ చేసి పడేస్తున్నాడు. తనుజ లాంటి అమ్మాయి బాగా ఆడుతుందని బయట నమ్మినప్పుడు ఇమ్యూనిటీ టాస్క్లో కెప్టెన్సీ నాకు ఇస్తావా అని చెప్పేసి నువ్వు నీ ఆపోజిట్ పర్సన్తో పోయి మాట్లాడతావేంటి, నాకు ఎక్కడ రిలేషన్షిప్ అడ్డం పెట్టుకొని గెలవాలి అని చెప్పేసి లేదు, నేను ఏ రిలేషన్షిప్ అడ్డం పెట్టుకొని ఇప్పటివరకు గెలవాలి అనేసి అనుకోలేదు, నువ్వు అలా చేస్తావు, నేను పోటీ పెట్టుకోవడానికి వచ్చాను ప్రాధేయపడడానికి కాదు అన్నాడు. ఏమన్నా డైలాగా వా 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 అనేసి అనిపించింది. తర్వాత తనుజ దొంగతనం ఏందమ్మా, ఈమె తనుజ మళ్ళీ ఆడియన్స్ని మ్యానిపులేట్ చేస్తుంది. ఆ రోజు వచ్చిందే దొంగల టాస్క్, సో నువ్వు ఏమన్నా చేయొచ్చు, మీరు కరుడు కట్టిన నేరవాదులు తీవ్రవాదులు అనేసి అంటే నువ్వు ఏమన్నా చేయొచ్చు, పోయి ఆపోజిట్ టీమ్ని మ్యానిపులేట్ చేస్తావో, గ్యాస్ లైట్ చేస్తావో, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తావో, ఏదో ఒకటి చేస్తావో, దొంగతనం చేస్తావో, ఇంకేం చేస్తావో, రౌడీజం చేస్తావో, ఏమన్నా చేసి డబ్బులు తీసుకోవచ్చు. సో అట్లాంటి ఒక టాస్క్లో సాయి అంట మాధురి గారితో కొంతసేపు ఉండి మళ్ళీ సంజన గారి దగ్గర డబ్బులు ఉందని ఆ టీంలోకి పోయి ఆ సంజన గారితో కూర్చొని మాట్లాడుతున్నాడంట. అది తప్పంట, గేమ్ ఆడాలి కానీ మ్యానిపులేషన్ చేయకూడదు అంట. దొంగతనం టాస్క్ కాబట్టి దొంగతనం చేయాలి కాబట్టి ఇంకేం చేయకూడదంట. మరి వీళ్ళు నిఖిల్ దగ్గరికి పోయేసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు కదా, నువ్వు మా కోసం ఓడిపోయినావు అంటే మీకు మేము 1500 ఇస్తాం 1200 ఇస్తామని చెప్పేసి దువ్వాడ మాధురి అండ్ తనుజ ఇద్దరు చేస్తున్నారు కదా, మరి గేమ్ ఆడలేదు, మరి ఎందుకు మ్యానిపులేషన్ చేశారు, ఎందుకు కొనేయాలని చూశారు నిఖిల్ని, బురద టాస్క్ అప్పుడు కొనేయాలని చూసారు కదా, మరి ఆ కొనేదానికి వీళ్ళు చూసినప్పుడు అది రైట్ టాస్క్ కాబట్టి ఏమన్నా చేయొచ్చు, సాయి మాత్రం పోయి కూర్చొని మాధురిని సంజనాన్ని మ్యానిపులేట్ చేయకూడదు, అది ఏం లాజిక్, దొంగతనం చేయాలి అసలు. అప్పుడు అన్నాడు సాయి సెన్స్లెస్గా మాట్లాడుతున్నావు, అసలు టాస్కే అది, టాస్కే ఏమైనా చేయొచ్చు అనేసి అంటే సెన్స్లెస్, మైండ్ యూ వర్డ్స్, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకు, అలా మాట్లాడుకు అనేసి అనింది. నిజంగా సెన్స్లెస్ టాక్, నిజంగా అసలు టాస్కే అది. నువ్వు దొంగతనం మాత్రమే చేయాలని, నువ్వు దొంగతనం చేసి మ్యానిపులేషన్ చేసి అన్ని టెక్నికల్ వాడి అన్ని చేసి మాధురిని మ్యానిపులేట్ చేసి అది మొత్తం మ్యానిపులేట్ చేసేదే టాస్క్లో నువ్వు ఏమైనా చేయొచ్చు, కాలి చేతులు కట్టేసి సంచులో దొంగతనంగా ఫోర్స్డ్గా కూడా తీసుకోవచ్చు. మీరంతా తీవ్రస్తులా ఏంద్రా
అదే నేరస్తులు, రెండు మిక్స్ చేసి కొట్టే తీవ్ర వస్తువులు అని, సారీ. మీరంతా నేరస్తులు ఏమైనా చేయొచ్చు అంటే ఏమైనా చేయొచ్చు, అక్కడ సోది. మాధురి గారు కూడా నీకు మనీ ఇవ్వలేదు అందుకే, ఎందుకంటే నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు, అక్కడ పోయి మాట్లాడుతున్నావు అనేసి అంట. దాని తర్వాత డెమోన్ వచ్చి ఇచ్చాడు డెసిషన్. ఇద్దరు పాయింట్స్లో ఎంత తుప్పాస్ పాయింట్ చెప్పాడు నిఖిల్. నువ్వు నంబర్ 1 కంటెండరు, నువ్వు చాలా బాగా టాస్క్లు ఆడతావు, అది నామినేషన్ పాయింటా? అసలు ఏం నామినేషన్ పాయింట్? అసలు ఇక్కడ వచ్చి చెప్పింది ఏంది? అసలు డెమోన్ పవన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా దరిద్రంగా ఉంది, సంచాలకగా. సాయిది తప్పు ఉంది. కెప్టెన్సీ టాస్క్లో తనుజ ఏమని చెప్పింది, మరి నిన్న నువ్వు కెప్టెన్సీ టాస్క్లో అడగలేదు అందరినీ పోయి సపోర్ట్ అనేసి అంటే, అది సపోర్టివ్ టాస్క్. కెప్టెన్సీ టాస్క్ సపోర్టింగ్ టాస్క్ వచ్చినప్పుడు నువ్వు పోయి 100 మందిని అడుక్కోవచ్చు, కాలు మీద పట్టుకొని నాకు సపోర్ట్ చేయండి అనేసి అడగచ్చు, అప్పుడు అది తప్పు కాదు. కెప్టెన్సీ టాస్క్లో ఆపోజిట్ నీ కంటెండర్తో, నీ కాంపిటీటర్తో వచ్చి నా కోసం కెప్టెన్సీ వదిలేయి, నా కోసం గివప్ చేయి అనేది తప్పు. సాయి ఆ పాయింట్ మాట్లాడుతుంటే డెమోన్ వచ్చి నువ్వే సపోర్ట్ అడగకూడదు అనేసి అంటావు, కానీ నువ్వే సపోర్ట్ అడగచ్చు అనేసాను, నీ మాటకు నువ్వే కాంట్రడిక్టింగ్ చేస్తున్నావు. తనేం కాళ్ళ మీద పడి అడుక్కోలేదు. సో మనకి హౌస్లో ఒక బాండింగ్ ఉండేటప్పుడు నా కోసం సపోర్ట్ చేస్తామని అడగడం పెద్ద తప్పు కాదు, అందుకని నేను సాయిని నామినేట్ చేస్తున్నాను అన్నాడు. ఏమి రీజన్ అది? నా సపోర్ట్ అడగచ్చు, సపోర్టింగ్ టాస్క్లో సపోర్ట్ అడిగేది తప్పు కాదు, ప్రతి టాస్క్లో సపోర్ట్ కావాలనేది తప్పు. ఏం చేస్తాం ఇంకా? తర్వాత డెమోన్ వచ్చి నువ్వు ఏం అచీవ్ చేసావు చెప్పంటే, అదే గోల్డెన్ బజర్ గెలిచానింది. నువ్వు గెలిచింది నీ వల్ల కాదమ్మా, ఆమె తప్పు చేసింది దానివల్ల అని చెప్దాం అనుకున్నా, ఉండుంటే చెప్పుంటా. దాని తర్వాత దివ్య వచ్చి తనుజ నామినేట్ చేసింది. నువ్వు నీకంటే ఒక మనిషికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినారంటే నువ్వు తీసుకోలేవు, ఎందుకు అందుకే నువ్వు నోరు తెరిస్తే దివ్య పేరు ఇమ్ము పేరు వస్తుందని చెప్పేసి నువ్వు అన్నిసార్లు ఎందుకు అన్నావు అంటే, నువ్వు ఇది తీసుకోలేకపోతున్నావు కాబట్టి అని చెప్పేసి మాట్లాడింది. నోబడీ ఈజ్ ఎ బిగ్గర్ ప్రయారిటీ, నోబడీ ఈజ్ ఎ స్మాలర్ ప్రయారిటీ. నిన్ను సైడ్ ఎవరు చేయలేదు, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు, నువ్వు కొన్నిసార్లు నువ్వు అనుకునిందే రైట్ అనేసి అనుకుంటావు, దట్ ఈస్ సో రాంగ్. నువ్వు కావాలని పోర్ట్రే చేస్తావా లేకపోతే మ్యానిపులేట్ చేస్తావా నాకు అర్థం కావట్లేదు. చాలా వీక్స్ నాకు నీ వల్లే బ్యాడ్ అయింది, నేను వచ్చి మీ బాండ్ బ్రేక్ చేశానని, బట్ నేనైతే మీ బాండ్ బ్రేక్ చేయలేదు, ఆయన నీతో డిస్టెంట్గా ఉండింది ఆ రీజన్కి కాదు అని చెప్పేసి అనేది. దాని తర్వాత తనుజ వెంటనే నువ్వు ఇప్పుడు నన్ను నామినేట్ చేసింది కూడా నేను ఆయన్ని నామినేట్ చేశాననే అనేసి అంటే, తనుజ ఇక్కడ యూఆర్ ప్రూవింగ్ యువర్ పాయింట్, మ్యానిపులేట్ చేయకు, నీకై నువ్వు ఊహించుకోకు, నీకై నువ్వు స్టోరీస్ బిల్డప్ చేసుకోకు అని చెప్పేసి. నిజంగానే అసలు ఏమన్నా నా జనాల మైండ్లో కూడా మ్యానిపులేట్ చేయాలి, ఇప్పుడు దివ్య నెగిటివ్ చేయాలి, సో షీ కెన్ గో టు ఎనీ లెవెల్ టు మేక్ సంబడి ఎల్స్ బ్యాడ్. అది కూడా ఏంటి, బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి కాదు, బట్ చాలా తెలివిగా మ్యానిపులేట్ చేస్తుందని చెప్పేసి నాకు అనిపించింది. భరణిని నామినేట్ చేశారు కాబట్టి దివ్య వచ్చి తనుజాని నామినేట్ చేసిందంట. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు నామినేట్ చేయడానికి? మిగతా ఎవరికి అంత నామినేషన్ చేసేంత రీజన్స్ లేవు కాబట్టి మిగతా వాళ్ళని నామినేట్ చేయలేదు దివ్య. తనుజాని నామినేట్ చేసింది. దానికి ఇదే నువ్వు నీ స్టోరీ నువ్వే అల్లేసుకుని నువ్వే కరెక్ట్ అనేసి అనుకుంటావు, అందరికి అదే చెప్తా ఉంటావు, నువ్వు కావాలని చేస్తావా మ్యానిపులేట్ చేయడానికి చెప్తావు వాళ్ళకి తెలీదు అనేసి అంటే, సేమ్ మ్యానిపులేషన్. ఏ సాయితో అయితే మ్యానిపులేషన్ చేస్తావు నువ్వు, మ్యానిపులేషన్ చేయకూడదు గేమ్ ఆడాలి అనేసి అంటుందో, ఆ మ్యానిపులేషన్ కూడా ఒక గేమ్ అని చెప్పేసి అర్థం కావట్లా. ఇక నేను తనుజ మ్యానిపులేషన్ని రాంగ్ అని చెప్పట్లేదు, మ్యానిపులేషన్ అనేది కూడా ఒక గేమ్, బట్ షీ ఈజ్ అ మ్యానిపులేటర్. వెన్ షీ హర్సెల్ఫ్ ఇస్ అ మ్యానిపులేటర్, షీ కాంట్ గో క్వశ్చన్ సంబడి ఎల్స్ దట్ దే ఆర్ మ్యానిపులేటర్స్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఈరోజు బిగ్గెస్ట్ రివ్యూ, ఎందుకంటే పెద్ద రివ్యూ కాబట్టి ఈరోజు సుత్తి చెప్పా. దాని తర్వాత తనుజ, నీకు ఎవరైనా సపోర్ట్ ఉండాలి, లేకపోతే వాళ్ళ వెనకాల వెళ్ళి మాట్లాడతావు, నాకు అలా వెనకాల మాట్లాడడం రాదు అంట. అందరికంటే హౌస్లో వెనకాల మాట్లాడేది నువ్వే ఎక్కువ, వీడియోలు వేసి చూపించాలి, మొత్తం అందరి గురించి మాట్లాడింది, అందరూ బయటకు వచ్చిన తర్వాత తనుజతో ఎవరు మాట్లాడరేమో, నా గురించి ఇట్లా మాట్లాడింది అని చెప్పేసి అది జరిగిన మ్యాటర్. ఈరోజు కొంచెం లాంగెస్ట్ రివ్యూ, బట్ నా పాయింట్ మీకు ఫుల్ ఫ్యాక్ట్స్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక స్పెషల్ వీడియో చేస్తా, ఫుల్ అనాలిసిస్ ఫస్ట్ వీక్ నుంచి ఈ రోజు వరకు ఈ పాయింట్స్ మీద. సో ఈ వీడియోస్ లైక్ చేసి తనుజ మీద నువ్వు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అనేసి మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. చచ్చిపోవాలి తనుజ ఫ్యాన్స్ అంతా వచ్చి, ఆ ఫ్యాన్స్ పెయిడ్ ఫ్యాన్స్ ఏమో నాకు తెలీదు, చచ్చిపోతారు ఇంకా అట్లే. చూడండి నేను చెప్పిన పాయింట్స్ మాటలు కాదు తూటాలు, ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. ఆల్రెడీ లాగ్ అయిపోయింది, ఇంకెక్కువ లాగ్ చేయాలనుకోవట్లేదు. రేపు ఒక వీడియో చేస్తా, ఇంకో వీడియోతో కలుస్తాం. బై. ఎస్.